నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. ఇయాల మనతోటి ఉన్నటువంటి గెస్ట్ ఎవరు అనేది చెప్పబోయే ముందు ఈ కవిత లిక్కర్ స్కామ్ నుంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా, ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఏ బ్యూరోక్రాట్ను అడిగినా కూడా టక్కుమని పేరు చెప్పేటటువంటి వ్యక్తి. ఏ మంత్రిని, ఏ ఎమ్మెల్యేను ఫోన్ చేయి మాట్లాడు, ఈ మాట కావాలి, ఈ సెటిల్మెంట్ కావాలి అనగానే చేసి పెట్టేంత వ్యక్తి. ఆయన ఎవరో కాదు, మాదిరాజు సాయిరతన్. అసలు ఇవన్నీ నిజాలా, అబద్ధాలా, బోగసా, మాటలా? ఆయన ఇంటర్వ్యూ చేయబోతా ఉన్నా. ఆయనని అడిగి తెలుసుకుందాం. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే క్రాంతి. ఎట్లున్నారు, బాగున్నారా? బాగున్నాను. ఇప్పుడు నేను బహుశా చెప్పిన ఇంట్రడక్షన్ అంతా ఇనుంటారు మీరు. విన్నాను. మంచిగా అనిపించిందా, కోపం వచ్చిందా? అందులో కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కొన్ని అవాస్తవాలు ఉన్నాయి. అది పోను ఇంటర్వ్యూలో చూస్తూ ఉంటాం. ఓకే, మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. రైట్ అన్న. స్పెషల్గా అంటే నేను ఇంటర్వ్యూ స్టార్ట్ కాకముందుకే చెప్తున్నా, ఎస్పెషల్గా చెప్తా ఉన్నా, ఈ ఇంటర్వ్యూలో ఏమన్నా అబద్ధాలు వింటావా, నేను నిజాలే వింటావా? నువ్వు అడిగే క్వశ్చన్ల బట్టి కూడా ఉంటుంది క్రాంతి. నిజాలు చెప్పడానికే నేనైతే సిద్ధంగా ఉన్నా. అబద్ధాలు నువ్వు నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తా అంటే అబద్ధాలు అనేది నేను చెప్పడానికి కూడా రెడీగా లేను. ఇప్పుడు నేను కూడా మీతోటి నిజాలు చెప్పడానికి ఇంటర్వ్యూ చేస్తున్నా. సో అన్ని నిజాలే చెప్తారు, అబద్ధాలు చెప్పడు సాయిరతన్ అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేయొచ్చు. 100%, 200%. అన్న, బ్యూరోక్రాట్స్ తోటి, ఎమ్మెల్యేలతోటి, ఎంపీలతోటి మీకు ఫోన్ చేస్తే లేపి మాట్లాడి చనువుగా తీసుకొని చాయ్ దాయంత దోస్తానే ఎట్లా కుదిరింది? నువ్వు అడిగిన దానికి క్వశ్చన్ ఏంటంటే, బ్యూరోక్రసీ అనేది 4-5 రకాలు ఉంటుంది, ఒకటే రకం కాదు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, గ్రూప్ 1 ఈ జనరల్గా కేటగిరీస్ ఉంటాయి. ఇవన్నిటిని మనం బ్యూరోక్రసీ అంటాం. జనరల్గా మనకి బ్యూరోక్రసీ తెలిసిన విధానం ఏంటంటే ఐఏఎస్, ఐపీఎస్లను బ్యూరోక్రసీ అనుకుంటాం మనం జనరల్గా. సో గ్రూప్ 1 ఆఫీసర్ కూడా నా పరంగా అయితే బ్యూరోక్రసీ అని చెప్పేసి నీకు చెప్పదలుచుకున్నా నేను. ఫస్ట్ థింగ్, గ్రూప్ 1 ఆఫీసర్ ఎందుకంటే గ్రూప్ 1 సెలెక్షన్ ఫస్ట్ ఎస్ఐ నుంచి లాస్ట్ ఏసీపీ కానీ లేకపోతే ప్రమోటీ డీసీపీ కానీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు రాసే ఐపీఎస్, ప్రమోటీ ఐపీఎస్ అంటాం, అవునా కదా? ప్రమోటీ ఐపీఎస్ కాబట్టి వాళ్ళని కూడా బ్యూరోక్రసీ కిందికే తీసుకోవాలని చెప్పేసి నేను జనరల్గా నీకు ఒక చిన్న సలహా ఇస్తున్నాను నా తరపు నుంచి. ఓకే, రైట్. ఈ క్వశ్చన్కు నాకు ఆన్సర్ చెప్పారు, కానీ ఛాయ్ తాగేంత దోస్తానే ఇక్కడిది మీకు అంటున్నా. ఛాయ్ తాగేది వస్తానంటే ఇక నీకు దాని గురించి ఏ రకంగా చెప్పాలి? ఛాయ్ అనే కాదన్నా, కూర్చొని తిరిగేంత, తినేంత ఛాయ్ అనేది చిన్న పదం కావచ్చు మీకు, కానీ ఇప్పుడు టక్కున ఫోన్ చేయడంగానే కూడా ఫోన్ చేసేంత చనువు ఉన్నటువంటి ర్యాప్ ఎట్లా మెయింటైన్ చేస్తారు అంటున్నా వాళ్ళు. ఉన్నది, నువ్వు అన్నది కరెక్టే ఉన్నది, కానీ అందరితో అని చెప్పి నేను చెప్పలేను. కొంతమంది, ఎవరికైనా అంతే, సర్కిల్ అనేది ఉంటుంది ఒక మాట. ఆ సర్కిల్లో నాకు కొంతమంది ఉన్నారు, దేవుని దయ వల్లనో లేకపోతే నేను చేసిన మంచి వల్లనో లేకపోతే నేను రిసీవ్ చేసుకునే విధానం బట్టో లేకపోతే జనరల్గా సొసైటీకి వాళ్ళు, బ్యూరోక్రసీ కూడా ఇస్ నథింగ్ బట్ సొసైటీ, వాళ్ళు కూడా సొసైటీకి గుడ్ చేయాలని చెప్పేసి ఐఏఎస్, ఐపీఎస్లు వాళ్ళు అయింది. సో నేను కూడా అదే ఫీల్డ్లో ఉన్నా కాబట్టి నేను చేసే మంచి కార్యక్రమాలు కానీ నేను ఎంచుకున్న మంచి మార్గాలు కానీ నన్ను జనరల్గా చూసుకుంటూ నేను వాళ్ళని అడ్మైర్ చేసుకొని నేను ఇక్కడ దాకా వచ్చిన ఉన్నది చెప్తున్నా నీకు కూడా. రైట్, అంటే సాయిరతన్ మంచి పనులు చేస్తాడు, మంచిగా ఉంటాడు కాబట్టి వాళ్ళతో రిలేషన్లు ఉన్నాయని అంటారు. అబ్సల్యూట్లీ రైట్. నేను ఏమేమి క్వశ్చన్లు అడుగుతానో ఫస్ట్ మీకు చెప్తా. విషయం ఏంటంటే, ఒక గన్ ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యినాడు, కంపెనీ పెట్టిండు, లాస్ అయిపోయినాడు, చిన్న చితక బెదిరింపులు చేస్తాడు అని చెప్పేసి నేను విన్నా. మరి మంచోడు ఎట్లా అంటాడో ఇంటర్వ్యూలో అడుగుదాం. సరే, ఆ క్వశ్చన్లో నేను మళ్ళీ అడుగుతా. కానీ కవిత లిక్కర్ స్కామ్ సంబంధించి రాయబారం కోసం మీ ఇంటికి, మీ దగ్గరికి వచ్చిరా లేదా? ఇంటికి అన్నది నువ్వు మళ్ళీ రిటర్న్ తీసుకున్నావు, మళ్ళీ తర్వాత మీ దగ్గరికి అన్నావు, అది నిజం. మీ దగ్గరికి వచ్చింది అనేది నిజం, నా దగ్గరకు వచ్చింది అనేది నిజం, కానీ ఇంటి దాకా అయితే రాలేదు. ఇంటి దాకా రాలేదు. నా దగ్గరకు వచ్చింది. వచ్చిరా? ఎవరు వచ్చారు? శరత్ అని చెప్పేసి, ఇట్లా అక్క అరెస్ట్ అయ్యేటట్టుంది, కొద్దిగా సెంట్రల్లో కానీ కర్ణాటకలో కానీ కొద్దిగా పరిచయాలు అక్కకి చేపిస్తే ఏదన్నా ఉంటుంది. ఇది వచ్చింది 3 నెలల కిందటనే, టు బీ హానెస్ట్ విత్ యూ. ఇప్పుడేం కాలేదు, రీసెంట్గా 3 నెలల కిందటనే. సో నేనన్నా, నువ్వు అవన్నీ నాకెందుకు చెప్తున్నావు అబ్బా? వై, నేను ఒక లైజనర్ని కాదు, నేను ఒక పొలిటీషియన్ని కాదు, నువ్వు నాకెందుకు వచ్చి చెప్తున్నావు? లేదు, మీరు అందరితో ఉంటారు కదా, కొద్దిగా వాళ్ళకు ఒక మాట చెప్తే ఏమన్నా ఛాన్స్ ఉంటుంది. లేదు, అట్లాంటిది నేను అసలు చెయ్యను, నాకు అట్లాంటిది అసలు ఎవరు తెలియదు కూడా, ఉన్నది చెప్తున్నా. తిరుగుతాను కాదని నేను అంటలేను. ఇట్లాంటి తప్పుడు అవన్నీ తీసుకొచ్చేసి వాళ్ళ ముందు పెట్టేసి, తప్పు ఎవరిదైనా తప్పే, నేను చేసినా తప్పే, నువ్వు చేసినా తప్పే క్రాంతి, గుర్తుపెట్టుకో. అది డిసైడ్ చేయాల్సింది జ్యుడిషియరీ. జ్యుడిషియరీ ఈజ్ నథింగ్ బట్ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ. దాంట్లో మనం ఇన్వాల్వ్ అయ్యి పెద్దరికం చేసి నేను తోపు తురుము నేను చేసేస్తా అట్లాంటివి అనేది నా డిక్షనరీలో అయితే లేదు. అంటే నా డిక్షనరీలో కూడా ఉండదు. కానీ సాయిరతన్ తప్పులు చేస్తాడా, చేయడా? ఒకప్పుడు చేసేవాడు, కాదని నేను అంటలేను, కానీ అవి తప్పులని తెలుసుకొని ఇకనైనా ఆ తప్పులు చేయొద్దని చెప్పేసి చిన్నవి కూడా తప్పులు చేయొద్దని చెప్పి ఫిక్స్ అయ్యి ఆ మార్గాన్ని వదిలేసి ఇప్పుడు నా మార్గంలో, నా జనరల్గా పరిస్థితిలో
నా బాటలో ఒకరు పెద్దలు వాళ్ళ అడుగుజాడల్లో జనరల్ ఎవరో ఒకరు వాళ్ళ గాడ్ ఫాదర్ అనేటోళ్ళు ఉంటారు. ఒకరిని పెట్టుకొని వాళ్ళతోటి వాళ్ళు ఏది చెప్తే అది కరెక్ట్, అది ఒక 2-3 సార్లు ఆలోచించి అనలైజ్ చేసి ముందడికి నడుస్తున్నాయి ఇప్పుడు. థ్యాంక్ యూ. మీరు ఒప్పుకున్నారు తప్పులు చేసున్నా, కాకపోతే ఇప్పుడు చేయొద్దు అనుకుంటున్నా అని చెప్పేసి. చేయొద్దు అనుకుంటా, చేయట్లేదు ఇప్పుడు, చేయట్లేదు, మానేసి తప్పులు మానేసి. తప్పులు అనేది డిక్షనరీలో లేదంటుంటే. రైట్, థ్యాంక్ యూ. దానికి ఎస్పెషల్లీ థ్యాంక్ యూ చెప్తా ఉన్నా. రైట్, మీకు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లతోటి ఏం రిలేషన్, ఎందుకు రిలేషన్, ఎందుకు మీరు ఫోన్లు చేస్తూ ఉంటారు, వాళ్ళు మీకు ఫోన్లు చేస్తూ ఉంటారు, ఎందుకు కలుస్తూ ఉంటారు? గుడ్ క్వశ్చన్. నేను ఇప్పుడు ఈ మధ్యలో కొద్దిగా కొన్ని సోషల్ సర్వీసులు చేసిన, మెడికల్ క్యాంపులు నడిపిన, బ్లడ్ క్యాంపులు నడిపిన, నర్సంపేటలో కానీ, వరంగల్లో కానీ, పర్కాల్లో కానీ, భూపాల్పల్లిలో కానీ కొన్ని క్యాంపులు నడిపిన. క్యాంపులు నడిపినప్పుడు ఏమవుతుంది, జనరల్గా నేను పర్మిషన్ తీసుకోవాలి, ఎవరిది, పోలీసు వాళ్ళది. ఎందుకంటే హెల్త్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాలి, రెడ్ క్రాస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. రెడ్ క్రాస్ శ్రీనివాస్ గారు నాకు బాగా దగ్గర వ్యక్తి, బాగా పరిచయం నాకు, వరంగల్ రెడ్ క్రాస్ శ్రీనివాస్ గారు. సో రెడ్ క్రాస్ శ్రీనివాస్ గారు కానీ, నెక్స్ట్ మన వరంగల్ ఏసీపీగా గిరికుమార్ కలికోట చేశారు, వాళ్ళు పరిచయాలు కానీ, నెక్స్ట్ సంపత్రావు సార్ కానీ, వీళ్ళందరూ నాకు ఎట్లా పరిచయం అంటే ఇదే రకంగా. నేను సోషల్ సర్వీస్ చేస్తున్నా అంటే ఎవరు వద్దంటారు క్రాంతి? ఒక మాట నువ్వు చెప్పు. మనం జనాలకి సేవ చేస్తున్నాం అంటే ఫస్ట్ నువ్వు ముందుంటావా లేకపోతే వెనకకి వెళ్ళిపోతావా? ముందే ఉంటాం. మరి ముందే ఉంటాం. మరి పోలీసు వాళ్ళు బ్యూరోక్రసీ, వాళ్ళు ఇంకా పొద్దున్న లేస్తే జనాలతోటే ఉంటారు, వాళ్ళకి అది ఇంకా ఆనందం చేరుస్తుంది తప్ప పిల్లోడు తప్పు చేస్తుండు మనం వాని ఎంటుండదు అని చెప్పేసి ఏ రోజు నాకు నో చెప్పలేదు. రైట్, అంటే మీరు చెప్పిన సమాధానం నాకు నచ్చింది. బట్ నేనేమనుకుంటున్నా అంటే చిన్న చిన్న సెటిల్మెంట్ల కోసం పోలీస్ స్టేషన్లకు రావాల్సిన కేసులు అన్నీ మీ కాడికి వస్తాయని నేను అంటున్నాను. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నా పిల్లలు ఉన్నారు, నాకు జనరల్ ఒక సన్నీ అన్న యువసేన అని చెప్పేసి వరంగల్ మొత్తం తిరుగుతూ ఉంటారు. రీసెంట్గా అయింది, ఒక రోజు 2 రోజుల కిందట, పేరు కూడా చెప్తారు, రఘు అని చెప్పి ఒక పిల్లోడు జనరల్గా ఇదేంటి కానిస్టేబుల్ ఏదో రాసిండు ఎగ్జామ్. మన పర్కాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సబ్ ఇన్స్పెక్టరు, ఆయన పేరు ఐడియా లేదు. సో వీళ్ళు ఏం చేశారంటే ఏదో చిన్న పార్టీ కోసం అని చెప్పేసి రోడ్డు పక్కన అదే గుట్టలలో వెళ్ళి మందు తాగుదామని చెప్పి కూర్చున్నారు. ఆ పిల్లోడు అప్పుడే వెళ్ళిండు, అసలు మందుదానికి జనరల్గా కలవడానికి వెళ్ళిండు. కానీ మనం ఏమనుకుంటాం, మందుదానిగా పోయిండు అని చెప్పి. ఇప్పుడు తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగుతున్నా అంటే వాళ్ళు నమ్మరు, కొండల్లో పోయినాడు ఖచ్చితంగా తాగే ఉంటానని నేను అంట. సరే, అబ్సల్యూట్లీ రైట్ నువ్వు అన్నది. నేను అదే అన్నా. నేను ఫోన్ చేసి పిల్లోని ఏ రకంగా తిట్టినో నాకు తెలుసు. అది ఆ పిల్లోనికి జనరల్గా నువ్వు అక్కడికి వెళ్ళడమే తప్పు ఫస్ట్. మళ్ళీ అక్కడికి వెళ్ళి పోలీసు వాడు తీసుకోపోయిండు అన్న బండి, ఇట్లాంటి పంచాయతీ నా దగ్గర చిన్న. నీకు కావాలంటే చెప్పు, ఇంటి దగ్గర నీకు అమ్మకు బాగాలేదు, నాన్నకు బాగాలేదు, నువ్వు చదువుకోవాలంటే ఏదన్నా చెప్పు, లేకపోతే నీకు రన్నింగ్ షూ లేదని చెప్పు, నువ్వు కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నావు కదా, షూ కావాలి నీకు, లేకపోతే నీకు కావాల్సింది ఏం చెప్పు, అది నేను చేయగలుగుతా. పోలీసు వాడిని ఫోన్ చేసి ఒక మాట చెప్పన్నా, ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ అని నువ్వు నాకు చెప్పు, నేను ఫైన్ కట్టించి నేను బయటికి తీసుకొస్తా. ఫైన్ అనేది ఒక పనిష్మెంట్ పోలీసు వాడు జనరల్గా నీకు ఇవ్వాల్సిందే. పోలీసు వాడు అంటున్నారు తప్ప పోలీస్ గారు నీకు ఇవ్వాల్సిందే. బికాజ్ ఈజ్ రెస్పెక్టబుల్. ఎస్ఐ కానీ, సిఐ కానీ, కానిస్టేబుల్ కానీ వాళ్ళు కష్టపడితే ఆ ఉద్యోగం వచ్చింది. సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ దెమ్ రెస్పెక్ట్. సో పోలీస్ గారికి నేను చెప్తాను, ఎస్ఐ గారికి నేను చెప్తాను, నువ్వు పోయి కలిసి యూ హ్యావ్ టు పే ద ఫైన్ అండ్ దెన్ యూ టేక్ ద బైక్. పిల్లోడు ఆ రోజు నుంచి కొద్దిగా నా మీద నారాజ్ అయిపోయాడు. మీకు అర్థమై ఉంటుంది, ఇక పిల్లోడు అన్న ఇంతుండి కూడా పైసలు కట్టించి మమ్మల్ని బయటకు తీసుకొచ్చిండు అని చెప్పేసి. సో ఐ డోంట్ ఎంటర్టైన్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ టు బి ఆన్. నెక్స్ట్ ఇంకోటి పిల్లలు ఫోన్ చేస్తారు, అన్న హెల్మెట్ పెట్టుకోలేదన్న, పోలీసు వాళ్ళు పట్టుకురన్న, ఒక మాట చెప్పన్న. ఏంది ఇవన్నీ చిల్లర పంచాయతీలు? జనరల్ హెల్మెట్ పెట్టుకునేది నీ గురించి కదా, నీ సేఫ్టీ గురించి. నువ్వు పెట్టుకోకుండా నాకు ఫోన్ చేస్తావు అంటే ఇవన్నీ నేను ఎంటర్టైన్ చేయడానికి. ఇవన్నీ ఎంటర్టైన్ చేయరు, ఇవి చిల్లర పంచాయతీలు. హెల్మెట్లు కావచ్చు, తాగి బండి పట్టుకున్నాడు కావచ్చు, కానీ కోట్ల రూపాయల దందాలు వస్తే చేస్తారా? కోట్ల రూపాయల దందాలు అంటే ఏ రకంగా? సాయిరతన్ గిడ కబ్జా పెట్టిర్రు, పలానా వాళ్ళు వచ్చిర్రు, దీంట్లో నేను హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా, దీంట్లో నా హెల్ప్ గా ఏసీపీ తోటి కావాలా, సిపి తోటి కావాలంటే మీరు చేస్తారా? ఒకవేళ ఆ రకంగా మీరు చేస్తారా? చేయరా? నేను చెప్పేది మీరు చేస్తారా? చేయడానికి రెడీగా లేను క్రాంతి, చేయడానికి రెడీ. తప్పును పడి చెయ్యి అంటే ఎందుకు చేస్తా క్రాంతి? ఎప్పుడు చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. చేసిరా? చేయలేదు కదా, చేయాల్సిన అవసరం కూడా లేదు, చేయను కూడా. నాకంత దిగజారి వేరే వాళ్ళ పైసలు వేరే వాళ్ళు కబ్జా చేస్తే వాళ్ళది కూడా వేరే వాళ్ళ ల్యాండ్ కదా అది, దానికి మనం పోయి కబ్జా చేయాల్సిన అవసరం, మనకు దాంట్లో ఏలు పెట్టాల్సిన అవసరం నాకైతే లేదు. మంచిగా నటిస్తున్నారు మీరు. నువ్వు నటన అనుకుంటే నేనేం చేయలేను. నా ఇన్నర్ ఫీలింగ్ ఇది, నా ఎక్స్టీరియర్ ఫీలింగ్ కూడా ఇదే. ఐఎమ్ లైక్ దిస్, ఐ ఆమ్ లైక్ దిస్. కోపం వస్తుందా? అబ్సల్యూట్లీ. నువ్వు చెప్పే క్వశ్చన్, నువ్వు అడిగే క్వశ్చన్ కి కోపం రాకపోతే నువ్వు చెయ్యి అన్నట్టే ఉంది. బంద్ చేయి. నువ్వు వచ్చినావా నేను వచ్చినా? బంద్ చేయి, బరాబర్ బంద్ చేయ. నాకేమన్నా అవసరమా? పోవాలని లేచి వెళ్ళిపోమంటే లేచి వెళ్ళిపోతా. అడగాల్సింది చాలా ఉంది, అడగాల్సింది చాలా ఉందంటే బంద్ చేద్దామంటే బంద్ చేద్దాం బరాబర్. దానికి నువ్వు అడిగే తీరు బాలేదు కదా. నువ్వు చెయ్యి అనేటట్టు ఉన్నది. నేను కబ్జా చేయని నేనేం తప్ప నాకేమో అవసరం? ఒక మాట
నేను దాని గురించి పోలీసు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం నాకేముండదు చెప్పు. పోలీస్ వ్యవస్థ అనేది ఒక మంచి వ్యవస్థ, అది దేశాన్ని కాపాడే వ్యవస్థ. దాన్ని ఇట్లాంటి చిల్లర పంచాయతీలకు యూజ్ చేయాల్సిన అవసరం నాకు అసలుకే లేదు. రైట్, చిల్లర పంచాయతీలకు యూజ్ చేసిన వాళ్ళని మీరు ఏమంది తిడతారు చెప్పండి ఒకసారి, తిట్టండి చూస్తాం ఆన్ కెమెరా. బూతులు మాట్లాడే ఎంకరేజ్ చేయాల్సిన స్థాయి నాదిగా. మేము బీపులు వేసుకుంటాం చెప్పండి. నువ్వు బీపులు వేసుకున్నా నాకు అవసరం లేదు, నేను మాట్లాడా. నేను ఐ విల్ టెల్ ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యూ వాంట్. దే ఆర్ కైండ్ ఆఫ్ సరే ఇంగ్లీష్ లో తిట్టండి మరి. వర్స్ట్ పీపుల్, స్టూపిడిటీ, నాన్ సెన్స్ అండ్ క్రీప్ పీపుల్ అని నేను అంట జనరల్గా ఉన్నది చెప్తున్నా. ఐ డోంట్ వాంట్ టు యూజ్ ద లోకల్ లాంగ్వేజ్ బికాస్ దట్ విల్ షో అండ్ అది ఇండికేట్ పోతుంది యూత్కి. ఒక అన్నేంద్ర ఇట్లా మాట్లాడుతుండు బూతులు అని ఆ ఇండికేషన్ నేను ఇవ్వదలుచుకోలేదు జనాలకి. యూత్కి అస్సలకే ఇవ్వదలుచుకో. యువత అనేది ఒక జనరేషన్ కాపాడుకున్న శక్తి మనకు ఉండాలి. మనం దాన్ని స్పాయిల్ చేయడానికి రెడీ లేను. నువ్వు బీపులు వేస్తా, అవేస్తా, ఇవేస్తా అన్న కూడా నేను మాట్లాడా. ఆ విషయంలో టెంప్ట్ కూడా కాను. I know my values, I know my core, I know my ethics. Okay. I'll stick on to it. బాజాబ్గా దానికే నేను స్టిక్ ఆన్ అవుతాను నేను. రైట్, ఇప్పుడు కోపం అవుతారు కానీ కోపం కాకుండా ఉంటా అంటే ఇంటర్వ్యూ కంటిన్యూ చేద్దామన్నా. అయిదాం, దానికేముంది, అదేమన్నా పెద్ద పని. అదొక మన పాటలో ఒక మన బాడీలో ఒక పార్ట్ కదా అది. దానికేముంది, కంట్రోల్ చేసుకుంటారు. కొద్దిగా నువ్వు టైం ఇస్తే, స్పేస్ ఇస్తే, వేరే మంచి రీజనబుల్ క్వశ్చన్స్ అడిగితే విచ్ ఇస్ గుడ్ ఫర్ సొసైటీకి మంచి క్వశ్చన్లు. నా క్వశ్చన్లు అట్లా ఉండేవి కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసినా నా అట్లా ఉండేవి కానీ స్టోరీ ఏంది అని అంటే సాయి రతన్ పిల్లలను వేసుకొని తిరుగుతూ ఉంటాడు, పిల్లలను ఫాలోయింగ్ కోసం వాడుకుంటా ఉంటాడని నేను అంటా. మీరు ఏమంటారు? నా చుట్టూ జనరల్గా జనాలు ఉంటేనే నాకు నచ్చదు క్రాంతి, నీకు అది తెలియదు. నాకు జనాలు ఉంటే కొద్దిగా ఇబ్బంది ఫీల్ అవుతాను నేను. ఇప్పుడు ఇబ్బంది ఉందా ఇంతమంది కదా? ఇక ఆ క్వశ్చన్ అడిగితే నేను ఏం చెప్పాలి దానికి? అది వేరే సిచ్యువేషన్, ఇది వేరే సిచ్యువేషన్. నా అంతటా నేను ఒక్కరిని కూర్చొని పుస్తకాలు, నా పని, నా డాక్యుమెంట్లు, నా ఆయన చూసుకోనికే నాకు సరిపోతుంది. నేను జనరల్గా జనాల మధ్యలో కూర్చొని వాళ్ళందరూ జైలు కొట్టుకుంటా కూర్చుంటే నాకు అసలు ఐ డోంట్ లైక్ దోస్ ఆల్ స్టఫ్. సరే రైట్, అందుకోసమే మీరు ఖాళీ ఉండడం కోసమే హైదరాబాద్లో టిఫిన్ చేస్తే ఫ్లైట్లో లంచ్ చేస్తారు. అంటే నువ్వు ఏ రకంగా అడిగినావు నాకు అర్థం కాదు. ఉండరు ఎక్కువ అంటే పోడు అప్ అండ్ డౌన్ ఆటోలో కనుక హైదరాబాద్ టు సికింద్రాబాద్ పోయినట్టు మీరు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు లేకపోతే బయట వేరే కంట్రీకి పోయేస్తూ ఉంటారు. అది నా బిజినెస్ కదా క్రాంతి. బిజినెస్లకే వేస్తారా? మరి బిజినెస్ కాకపోతే వేరే నాకేమన్నా షికార్లో పోనీకి ఏమన్నా పైసలు తగలబెట్టుకోనికి ఏమన్నా ఆనందం ఒక మాట నాకు అర్థం కాదు. నాకు పనులు ఉంటాయి, నా కాంట్రాక్ట్లు నాకు ఉంటాయి, నా పనులు నాకు ఉంటాయి, తిరగాల్సి వస్తుంది. నువ్వు అడిగిన క్వశ్చన్ 100% రైట్, నేను కాదని నేను అంటలేను. ఐ విల్ హ్యావ్ అట్లీస్ట్ 1 మీల్ ఇన్ ద ఫ్లై. ఒక్క మీల్ నేను ఎయిర్లో తింటాను, అది పక్కా 100% నేను ఒప్పుకుంటా. మంత్లో 31 రోజులు ఉంటే 30 రోజులు ఉంటే 26 రోజులు 27 రోజులు నేను ఫ్లై చేస్తాను. రైట్ అన్న, నేను అందరు జనరల్గా సంపాదన ఎంత సంపాదిస్తామని అడుగుతారు కదా, నేను అట్లా అడగా రోజుకి ఎంత ఖర్చు పెడతావు చెప్పవా? ఉంటుంది నా ఖర్చు ఒక 2 లక్షల దాకా ఉంటుంది. రోజుకు 2 లక్షలు ఉంటుంది ఉన్నది చెప్తున్నా. అంటే ఖర్చు అంటే నా పర్సనల్ ఖర్చు కాదు, నేను చేసే సేవా కార్యక్రమాలు కానీ, నేను చేసే ఏదైనా కార్యక్రమాలు కానీ ఉంటుంది. జనరల్ ఏదో ఒకటి చేస్తా. ఎందుకంటే ఎవరో ఒక పిల్లలు వచ్చేసి కిట్ అడుగుతారు. ఫస్ట్ థింగ్ ఫుట్బాల్ కిట్టో, క్రికెట్ కిట్టో, లేకపోతే ఇప్పుడు ఎట్లా మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అయింది, ఇప్పుడు వాటర్ ప్లాంట్లు అడుగుతారు. ఉన్నది చెప్తున్నా, వాటర్ ప్లాంట్లు అడుగుతారు. లేకపోతే అన్న ఎట్లాగో మనం ఏసీలు తీసుకోలేము, కూలర్లన్నా పెట్టి అన్న స్కూళ్ళల్లో, కాలేజీలలో. మన వనపర్తిలో ఒక గర్ల్స్ది ఒక చిన్న స్కూల్ ఉంటుంది. మన తెలంగాణ గవర్నమెంట్లో చాలా అంటే చాలా దారుణమైన స్థితిలు ఉండే మన బీఆర్ఎస్ గవర్నమెంట్లో. అప్పుడు జనరల్గా ఒక సమ్వేర్ అరౌండ్ 6 months 8 months బ్యాకే. నేను గవర్నమెంట్ని తప్పని నేను అంటలేను, జనరల్గా ఆ సిచ్యువేషన్ అట్లుండే. సో ఆ ప్రిన్సిపల్ నాకు లెటర్ రాసి, సార్ మాకు ఒక నీళ్ళు తీసుకుంటాం కొద్దిగా, ఎందుకంటే ఇవి చెప్పేటప్పుడు కొద్దిగా ఎమోషన్ ఫీల్ అవుతా క్రాంతి, ఏమనుకోకు. ఎందుకంటే స్కూల్లో చదివే పిల్లలు కదా, బయట వాళ్ళు అంటే ఏమన్నా అనుకోవచ్చు. చిన్నపిల్లలకి వాళ్ళ ప్రిన్సిపల్ ఒక లెటర్ రాసిండు, సార్ మాకు తాగడానికి వాటర్ సరిగ్గా లేవట్లేదు సార్, బయట నుంచి తీసుకోవాల్సి వస్తుంది సార్, డైలీ 60 రూపాయలు ఒక్క క్యాన్ అవుతుంది సార్, పిల్లలు చాలా 600 మంది దాకా ఉంటారేమో పిల్లలు, నాకు ఐడియా లేదు, 600-500 మంది అయితే పక్కా ఉంటారు, స్టార్టింగ్ ఫ్రమ్ 1st to 10th క్లాస్ వరకు. సో ఇలా ఉంది సార్ పరిస్థితి. అంటే నేను జనరల్గా ఇవన్నీ ఫేకా జెన్యూనా కాదా అని చెప్పేసి జనరల్గా చెక్ చేస్తా, టు బీ హానెస్ట్. సో నేనే పర్సనల్గా వెళ్ళి చెక్ చేసిన. అక్కడ ఝాన్సీ అని చెప్పేసి మన వరంగల్ నుంచి ఒక క్రికెట్ కోచ్ ఫీమేల్, తను పరిచయం అయింది నాకు. నెక్స్ట్ మనన్ అని చెప్పి అక్కడ లోకల్ మహబూబ్ నగర్లో ఆయన క్రికెట్ కోచ్. వీళ్ళిద్దరు నాకు బాగా పరిచయం అయ్యారు అక్కడ పిల్లలు. అంటే వాళ్ళు ఏంటంటే, సార్ మీలాంటి వాళ్ళని జనరల్గా ఫోన్లలో లేకపోతే మాట్లాడడం తప్ప ఎప్పుడు కలవలేదు సార్, ఏంటమ్మా ఏంటి ప్రాబ్లం ఏంటంటే, సార్ నీళ్ళు లేవు సార్ ఫస్ట్ మెయిన్ ఇష్యూ, తర్వాత బాత్రూమ్లు బాగాలేవు సార్. ఈ రెండు అనేవి బేసిక్ క్రైటీరియా ఫర్ ఉమెన్. బాత్రూమ్ అనేది పక్క, వాటర్ కూడా పక్క, డ్రింకింగ్ వాటర్ అండ్. సో నేను ఇమీడియట్గా ఏం చేసిన అంటే పిలిపించి ఎస్టిమేట్ వేయించి 1,60,000 అవుతుంది అని చెప్పి నాకు ఫోన్ చేశారు. వాళ్ళనే వేయించుకోమని ఎస్టిమేట్. ఇమీడియట్గా నెక్స్ట్ 3 daysలో
అది డెలివరీ చేయించడం. సో ఆ పిల్లల్ని చూసి తప్ప నేను వేరే అవుట్ ఆఫ్ మై సో ఇట్లాంటి ప్రోగ్రాములు చేస్తున్నా కాబట్టి ఖర్చు అనేది ఉంటుంది క్రాంతి. సో దాంతోపాటు వాళ్ళు అండర్ 19కి సెలెక్ట్ అయ్యారు పిల్లలు, ఆడపిల్లలు. మొన్న కూడా వచ్చి ఆశీర్వాదాలు తీసుకొని సార్ మేము వెళ్ళి చెన్నైలో నెక్స్ట్ వెస్ట్ బెంగాల్లో మ్యాచ్లు ఆడుతున్నాం. ఉండనియండి అమ్మ ఖర్చులకి, ఇవి పెట్టుకోండి అమ్మ, ఎట్లాగో మీకు జనరల్గా సపోర్ట్ లేదు, కిట్లు ఇప్పించి. సో ఈ కార్యక్రమాలు చేస్తుంటాం కాబట్టి ఖర్చు అనేది కొద్దిగా ఉంటుంది. నా పర్సనల్ ఖర్చు ఏముంటుంది క్రాంతి, పొద్దున్న లేస్తే కార్ ఎక్కుడు, ఫ్లైట్లో పోడు, లేకపోతే మళ్ళీ ఇటు వచ్చాడు అంతే, పని చేసుకోవడం, సైట్లో ఉండడం, వచ్చేయడం అంతే. దీనికి ఖర్చు ఏముంటుంది, ఫుడ్ తప్ప. నేను జనరల్గా చాలా తక్కువ మాట్లాడతాను, నన్ను బయటికి బాగా తీసుకొస్తున్నాను. రైట్, తీసుకురావడం కోసమే ఇంటర్వ్యూ చేస్తున్నా. ఇప్పుడు చెప్పింది అంటే నేను కూడా కొంచెం ఎమోషనల్ ఫీల్ కావాల్సి వస్తుంది మీరు చెప్పినటువంటి అంశానికి. అంటే ఎక్కడ జరిగినా తెలంగాణ వైడ్ ఎక్కడున్నా ఏపీలో కూడా మీరు సేవలు అందిస్తారా, లేకపోతే పర్టికులర్గా ఈ సెగ్మెంట్ ఈ కాన్స్టిట్యున్సీ అని ఏమన్నా ఉన్నదా? కాన్స్టిట్యున్సీ అని చెప్పేసి నేనైతే ఇంతవరకు అయితే ఏదో పని చేయలేదు, పని చేయదలుచుకోలేదు కూడా, టు బీ హానెస్ట్. నా తరపున ఎక్కడ సేవా కార్యక్రమాలు జనరల్గా నేను సీయింగ్ ఈజ్ బిలీవింగ్. నేను ఎక్కడన్నా ఏదైనా చూసింది అనుకో జనరల్గా ఈ రకంగా ఇట్లా అవుతుంది అది ఏదంటే ఐ విల్ జస్ట్ బీ దేర్. నేను అక్కడికి వెళ్తాను, ఐ విల్ అడ్రస్ దెమ్, ఏమవుతుందో అని అడుగుతాను ఫస్ట్. నాతో ఏమైందో నేను సాయం చేసేసి పక్క జరిగేస్తాను. నాతో అయింది అదే, అంతే. నేను అక్కడికి వెళ్ళి అది నా కాన్స్టిట్యున్సీ కాదు, ఇది నా పరిధిలో రాదు అట్లా అంటే, నేను గోవాలో చాలా సేవా కార్యక్రమాలు చేసిన, పాండిచేరిలో చేసిన, తమిళనాడులో చేసిన. ఒకరోజు రాత్రి ఇట్లనే పడుకుంటా అంటే నిద్ర రాకపోతే జనరల్ నువ్వేం చేస్తావు, నువ్వు జనరల్ నిద్ర రాకపోతే ఏం చేస్తావు? నువ్వు నిద్ర వచ్చేదాకా అవుతావు కదా. నేను అట్లాగా నాకు నిద్ర రాకపోతే నేను రోడ్ల మీద తిరుగుతా, నాకు అదొక సోకు. ఎవరన్నా ఆకలి కోసం పడుకొని నేను అట్లా ఏం చేసిన అంటే చెన్నైలో జనరల్గా ఒక ఈవెంట్కి పోయిండే, పోతే అక్కడ ఏమైందంటే నాకు నిద్ర ఎందుకో, కొత్త ప్లేస్ టు బీ ఆనెస్ట్, అండ్ హ్యూమిడిటీ ఉంటుంది బీచ్ కాబట్టి. సో నేను అట్లా వాక్ చేద్దామని చెప్పేసి బీచ్ సైడ్లో పోతూ ఉంటే ఐ జస్ట్ సా కొంతమందిని చూశాను అక్కడ పడుకోవడము జనరల్గా బీచ్ పక్కనే అదంతా. సో నేను ఎందుకు జనరల్గా వీళ్ళు తిన్నరో లేదో అని చెప్పేసి ఐ జస్ట్ గ్రాబ్ సమ్, ఒక ఫుడ్ తీసుకొని గ్రాబ్ చేసేసి అందరికి అక్కడ పెట్టుకుంటూ వెళ్ళిపోయినా. మళ్ళీ వెళ్ళిపోగానే నాకు నిద్ర వచ్చేసింది ఎందుకో. సో ఐ ఫీల్ సంథింగ్, ఏదో ఒకటి చేసి జనరల్గా అంటే ఏదైనా మంచి పని చేస్తే కానీ నిద్ర పట్టదని అంటారు, అంతేనా? అది కూడా అనుకోవచ్చు, కానీ అట్లని కూడా నేను చెప్పలేను. నేనేం దేవుడిని నేను మంచి చేస్తాను నిద్ర వస్తుంది అంటలేం లేదు. అప్పుడు అట్లా అనిపిస్తుంది, చేయాలనిపిస్తుంది, ఆ మూమెంట్లో చేసేసి వచ్చేయాలి అంతేగా. సో దట్ ఈస్ అబౌట్. నేను కూడా చెప్తా ఉంటాను, ఏదన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తారా మీరు? నాతో అయితే నేను 100% చేస్తాను. బియాండ్ చెప్తే నేనైతే నేను మీతో ఐడియా చెప్తా 100%. యూ జస్ట్ నాక్ మై డోర్ ఆర్ నాక్ మై ఫోన్, ఐఎమ్ దేర్ ఆల్వేస్. రికార్డెడ్ అన్న ఇంటర్వ్యూ ఇది, మళ్ళీ రికార్డింగ్ కూడా చేసుకో కావాలంటే, ఐఎమ్ ఆల్వేస్ రెడీ. ఓకేనా? నువ్వు వేస్తావు కదా ఏదో తమ్నేల్స్ ఏదో అంటారు కదా, వేసుకో 10 సార్లు వేసుకో. నాతో అయింది నేను 100% నేను చేస్తా. ఓకే, బట్ యూ షుడ్ నాక్ మీ. నేను ఓపెన్ చేసేదాకా నాక్ చేయాలి నువ్వు, అదైతే నేను క్లియర్గా చెప్తున్నా. నేను ఓపెన్ చేయకుండా అన్న నువ్వేం చేయలేదు అంటే, నేను ఓపెన్ చేసేదాకా నాక్ చేయి, ఐఎమ్ ఓకే. నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎన్నిసార్లు నాక్ చేసినా ఐఎమ్ ఓకే, ఐఎమ్ కంఫర్టబుల్. మంచి పని కదా, చేద్దాం. ఈ వైజాగ్ బీచ్లో గన్ను దొరికింది, ఆ గన్ను లైసెన్స్డ్ గన్ అయినా కూడా ఎవరినో కాల్వబోయిర్రు అన్న స్టోరీ నేను విన్నా. అబద్ధం అని అయితే చెప్పకుర్రి, ఆ స్టోరీ కావాలి నాకు. నేను అబద్ధం అని చెప్పడానికి నేను ముందే చెప్పినావు, నువ్వు ఇంటర్వ్యూలో స్టార్టింగే చెప్పినావు అన్న నువ్వు అబద్ధాలు చెప్పొద్దని చెప్పేసి చెప్పినావు. నేనేం చెప్పిన దానికి కౌంటర్, నేను అబద్ధం ఎందుకు చెప్పనీకి ఇక్కడ కూర్చోలే, అబద్ధం చెప్పనీకి నిజాలు చెప్పనీకే కూర్చున్నా అని చెప్పి నీకు చెప్పాను. నా దగ్గర ఏం జరిగిందో నేను చెప్పనీకి రెడీగా ఉన్నా. గన్ను మీదేనా? నాదే. గన్ను తీసింది మీరేనా? గన్ను మీ చేతులు ఉండేనా? గన్ను నా చేతిలో లేదు. గన్ను మీ చేతులు ఉండేనా? లేదు, నా చేతిలో లేదు. గన్ను నాదే అబ్బా, నీకు నమ్మనీకి రెడీగా లేదు కానీ నేను చెప్తా స్టోరీ ఏమైంది. నీకు కాదని నేను అంటలేదు కదా. చెప్పండి. సో అప్పట్లో నాకు కొద్దిగా తాగుడు అలవాటు ఉండే, నేను లేదని బాగా తాగుతుండేనా? తాగేటోని నేను పతిత్తు సొక్కం పూస అని అందుకే చెప్పినా కదా, ఐ హ్యావ్ డన్ సమ్ రాంగ్స్ ఇన్ మై లైఫ్ బట్ ఐ హ్యావ్ గెయిన్డ్ సంథింగ్ ఫ్రమ్ దట్ నాట్ టు డూ ఎనీ మోర్ రాంగ్స్. నీకు అర్థమైందా? కొన్ని తప్పుల నుంచి నేను నేర్చుకున్నా, మళ్ళీ అట్లాంటి తప్పులు చేయొద్దు, ఆ తప్పుడు దారి ఎంచుకోవద్దు అని చెప్పేసి. దానివల్ల నా పేరు ఎంత ఖరాబ్ అయిందో నాకు తెలుసు. నా ఐడెంటిటీ నేను కోల్పోయినా, ఐ హ్యావ్ లాస్ట్ మై ఓన్ ఐడెంటిటీ. ఒకవేళ ఆ ఐడెంటిటీ ఉంటే నువ్వు అన్నట్టు ఏదో కాన్స్టిట్యున్సీ ఎత్తుకునేటోనే. అర్థమైందా? నేను సరి లేకపోతేనే కదా ఆ సిచ్యువేషన్ వచ్చింది. నేను సరి ఉంటే ఈ పార్టీకి చాలా మందికి దారులు చూపించేటోను నా కాన్స్టిట్యున్సీలో. ఏదైనా కాన్స్టిట్యున్సీ కదా నువ్వు అన్నది. సో అదేమైందంటే సిచ్యువేషన్, ఆ రోజు నేను అక్కడ పార్క్ హోటల్ ఉంటుంది, అదేంది మన ఆర్కే బీచ్ రోడ్లో పార్క్ హోటల్ ఉంటుంది. పార్క్ హోటల్లో జనరల్గా ఫ్రెండ్స్ తోటి అందరితో కూర్చున్నా. నాకు ఆ రోజు ఎక్కువ అయిపోయింది, ఐఎమ్ టోటలీ ఓవర్ డోస్డ్. నాకు గుర్తులేదు ఉన్నది చెప్తున్నా, ఓవర్ డ్రగ్. అబ్సల్యూట్లీ నేను బాగా తాగిన, నాకు గుర్తులేదు. సో తాగినప్పుడు ఏంటంటే నాకు గుర్తుండదు జనరల్గా. సో సాయిరామ్ పార్లర్ అని చెప్పేసి ఒక బ్రేక్ఫాస్ట్ జనరల్గా 24 గంటలు ఉంటుంది, మన సాయిరామ్ పార్లర్ సర్కిల్ దగ్గర పోయినాను నేను తినడానికి. తాగిన తర్వాత తినాలి కదా, లేకపోతే పొద్దున్న లేసే డిహైడ్రేట్ అయిపోతుంది, అదంతా కథా కార్యక్రమం ఉంటుంది కాబట్టి. సో ఇడ్లీ తిందామని చెప్పేసి డ్రైవరు నేను అందరం వాడు బండి తీసి వాడు నడుపుతుంటే నేను పోతున్నా.
సో అక్కడ ఏమైందంటే సిచ్యువేషను, నేను తినుకుంటా నా జాగాలు నేనున్నా, నా వెనకాల కిరణ్ వాని పేరు కూడా నాకు ఐడియా లేదు అబ్బా, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాడు, నా పేరు కూడా ఐడియా లేదు. వాడెవంతోటో లొల్లి పెట్టుకొని వాడు నా పక్కన వేరే పిల్లోడు చెప్పిన నా ఫ్రెండ్ కిరణ్ అని చెప్పి ఇంకోడు, వాని ఫ్రెండ్ వీడు. సో వాడు కిరణ్ గాడేమో అరే వాని బెదిరిపోరగా కార్లో గన్ను ఉన్నది వాడేవాడరా నేను అన్నికంటే నాకు ఆ సిచ్యువేషన్ కూడా తెలియదు. నేను మంచిగా ఇడ్లీ తింటాను నా పని నేనికి. వాడు వాని గన్ను పెడితే ఎవరిదైనా తప్పది, ఎవడు పెడతాడు ఆ గన్ను మంద అయినాక? అసలు ఒక మాట పెట్టాల్సిన అవసరం ఏముంటుంది? చేసేదే లంగపని తాగుడు, దాంతోపాటు ఇది ఇంకా లంగపని. బెదిరించడం అనేది ఇట్ ఈస్ లిటరల్లీ క్రైమ్, 100% క్రైమ్. సో అది అయిపోయిన తర్వాత వాడు 100కి ఫోన్ కొట్టినట్టు ఉన్నాడు. ఉన్నది చెప్తున్నా. పోలీసు వాళ్ళు వచ్చి 5 నిమిషాల్లో వచ్చి రోయ్ 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 అనగానే వాడు భయపడి గన్ను నా చేతిలో పెట్టి వాడు ఫరారు. నేను నా పాటికి నేను ఇడ్లీ తింటారా, నా ప్రాణానికి నేనున్నా. ఇప్పుడు ఇడ్లీ తింటుంటే మీ చేతిలో గన్ను ఎట్లా పెట్టిరాళ్ళు? అదే చేతులు కడుక్కున్నా ఇట్లా కూర్చున్నా. పోలీసు వాళ్ళు నాకు అసలు ఐడియా లేదు అక్కడ ఏమైందో సిచ్యువేషన్. తీరా చూస్తే గన్ను మీ చేతిలో, గన్ను నా చేతిలోకి వచ్చి అన్న నాకు సోయి లేదంటున్నా కదా. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ మై పాయింట్. ఐఎమ్ నాట్ ఇన్ కాన్షియస్. నేను చెడ్డీ మీద ఉన్నబ్బా, నేను ఉన్నది చెప్తున్నా. ఐ వాజ్ ఆన్ షార్ట్. చెడ్డీ మీద గన్ను చేతిలో దొరికింది కాబట్టి పోలీసు వాళ్ళు షార్ట్ మీద ఉన్నా కాబట్టి ఒక రోజు మొత్తం పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి, ఒక రోజు ఏం కూర్చోబెట్టలే కానీ అప్పుడు ఆల్రెడీ పొద్దున్నే 4 గంటలకి తీసుకుపోయారు పోలీస్ స్టేషన్లో, ఎంక్వైరీ చేశారు, మళ్ళీ పొద్దున వదిలేశారు 8 గంటలకు 9 గంటలకి. నాకు గుర్తులేదా, మా అయ్య వచ్చిండు, అయ్యా మా డాడీ వచ్చిండు, రవికుమార్ గారు మా నాన్నగారు వచ్చేసి మా బయటికి వచ్చి మా కొడుకు ఏం తప్పు లేదండి, ఇది సిచ్యువేషన్, ఇగో ఇది దాని లైసెన్స్ కాపీ అంత ఇచ్చేసి, సార్ బెదిరియడం తప్పు సార్ అని చెప్పి పోలీసు వాళ్ళు కూడా చెప్పారు. నాకు కూడా చెప్పారు, నాకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. నేను కాదని నేను అంటలేను, బట్ దట్ ఈస్ ఫాల్ట్ ఆఫ్ మైండ్. నేను అసలు వెపన్ కార్లు ఎందుకు పెట్టుకోవాలి? నేను నాకు తీట అర్థమైపోయింది అప్పుడు. సో అది ఆ ఏజ్ అట్లాంటిది క్రాంతి, దట్ ఏజ్ ఆఫ్ టీనేజ్, సమ్వేర్ 22, 24, ఏదో చూపించుకోవాలి ఏదో చేయించుకోవాలని చెప్పి ఆడ పెట్టుకుంటాం కదా. సో దట్ ఐ అండర్స్టూడ్. 25 అది మంచిగా అన్ని రకంగా. అదేంది టీవీలో ఇంకోటి కూడా వచ్చింది, తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు చెప్పిన, వాళ్ళ కొడుకు సాయి పేరు చెప్పిన అని చెప్పి కూడా వచ్చింది. వాళ్ళు నేను రిలేటివ్లు అని చెప్పేసి, నాకు అసలు సంబంధమే లేదు, ఉన్నది చెప్తున్నా. సాయి నన్ను కలిసేటోని అప్పట్లో, కానీ నాకు రిలేటివ్ అని చెప్పేసి ఏదేదో తెలుసు కదా. ఇక అది వేసేసి రా స్వింగ్లో నేను హోస్ట్ నుంచి వచ్చేసరికి ఇదంతా బయట నడుచు చర్చ అయిపోయింది కదా. రైట్. ఇప్పటికి కూడా గన్ను చేతులు ఉన్నదా లేదా? గన్ను చేతులు ఉన్నదా లేదా? ఇప్పటికి కూడా ఇంట్లో ఉంటుంది. చేతులు ఎందుకు ఉంటుంది? హ్యాండ్ ఓవర్లో ఉంటుంది పక్క. తీసుకున్నాం కదా పోయి మా డాడీ కాపీ తీసుకొచ్చి చూపెట్టిన అయిపోయింది కదా. మాటికి నీళ్ళు అవుతున్నావన్నా భయపడా లేకపోతే ఏమనిపించింది? వెరీ గుడ్ క్వశ్చన్. నాకు జనరల్గా ఇంత అవుట్ స్పోక్ చేయ క్రాంతి. నేను ఐఎమ్ నాట్ అన్ అవుట్ స్పోకర్, ఐఎమ్ వెరీ ఇంట్రోవర్ట్, సైలెంట్ పర్సన్. నా ప్రాణానికి నేను ఉంటాను, నా దాటికి నేను. అదే రీజనా లేకపోతే నీళ్ళు తాగే గ్యాప్లా ఎట్లా చెప్పాలని ఆలోచించుకుంటారు? అంటే నీళ్ళు తాగే గ్యాపుల్ని ఆలోచించుకునే అంత శక్తి ఉంటే ఈ పాటికి నేను ఏదో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి స్థాయిలో కానీ ఎక్కడ ఉండేటారు. అంత తాగే గ్యాపుల్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అన్నారు కాబట్టి అడుగుతుంది ఈ ప్రశ్న. మీకు ఈ స్టేట్ల తెలంగాణలో, అటు ఏపీలో, బెంగళూరులో, గోవాలో, పాండిచ్చేరిలో పరిచయాలు ఉన్నాయి పెద్ద పెద్దోళ్ళతోటి అని చెప్పేసి విన్నా. ఈ ఫేకుడా నిజమేనా ఇది? అది మోడీ గారికి ఈ స్టేట్లకి సంబంధం ఏందో నాకు అర్థమవుతుంది నీ క్వశ్చన్. మోడీ గారికి వస్తా, అక్కడికి కూడా వస్తా. సో నేను అడిగింది ఏంటి అంటే, మీకు బీజేపీ నాయకులతోటి, బీజేపీ బ్యూరోక్రాట్స్ అంటే ఎవరైతే బీజేపీ బ్యూరోక్రాట్స్ అనేది తప్పు. మళ్ళీ చెప్తున్నా క్రాంతి, పార్టీ ఈజ్ నాట్ ఎ బ్యూరోక్రసీ. బ్యూరోక్రసీ ఈజ్ ఇండిపెండెంట్. దే హ్యావ్ టు ప్రొటెక్ట్ ద ఇండియా. దే ఆర్ డూయింగ్ ఇట్, బట్ డోంట్ ఇన్వాల్వ్ దెమ్ ఇన్ పార్టీ. బ్యూరోక్రసీ ఈజ్ డిఫరెంట్, పార్టీ ఈజ్ డిఫరెంట్. పార్టీ నిబంధనలు వేరుంటాయి, బ్యూరోక్రసీ వాళ్ళ డాక్యుమెంటేషన్ వాళ్ళ ప్రాసెస్ వేరుంటది. దొరికింది కదా క్రాంతి దొరికిందని మస్తు చేసుకున్నావు. అట్లని కాదు క్రాంతి, నువ్వు నన్ను జనరల్ గా లేనిది ఉన్నట్టు నువ్వు జనరల్ గా నన్ను ప్రొజెక్ట్ చేద్దామని చెప్పి, నన్ను క్వశ్చన్లు అడుగుదామని చెప్పి నువ్వు అంటున్నావు చూడు. మరి నువ్వు జనరల్ గా బ్యూరోక్రసీని తప్పు పడితే నేను ఛాన్సే లేదు క్రాంతి. మనం ఈ స్థాయిలో ఉన్నామంటే బ్యూరోక్రసీ అండ్ రూలింగ్ పార్టీ ఈజ్ ఆల్వేస్ దేర్. మనం ఈ స్థాయిలో ఉన్నాం. నేను కూడా ఒప్పుకుంటా, టేకింగ్ టు బ్యాక్ మై వర్డ్స్. మీకు నేను అడుగుతున్నా ఓపెన్గా, పాండిచ్చేరిలో, గోవాలో పరిచయాలు ఉన్నాయా లేవా? నువ్వు అడిగిన అన్ని స్టేట్లలో ఉన్నాయి. స్టేట్లనే నేను చెప్పని అవసరం లేదు. పాండిచ్చేరి అయినా పర్లేదు, గోవా అయినా పర్లేదు, కర్ణాటక అయినా పర్లేదు, తెలంగాణ అయినా పర్లేదు, ఆంధ్రప్రదేశ్ అయినా పర్లేదు. సౌత్ రీజియన్, ఇండియా సౌత్ ఇండియా నేను ఏ రోజు చెప్పా, ఇండియా సౌత్ ఉన్నాయి. నాకు పరిచయాలు ఉన్నాయి అంతే తప్ప ఇవి చేయాలి అవి చేయాలని చెప్పి నాకేమి అంత. రైట్. అంటే మీకు ఆ పరిచయాలు ఉండడం ఒక రీజను, దాన్ని కూడా కొంచెం పక్కన పెడితే ఫస్ట్ మీ ఏజ్ ఎంత ఉంటుంది బ్రదర్? ఐఎమ్ బోర్న్ ఇన్ 1994, 2 నవంబర్. దిస్ ఈస్ మై డేట్ ఆఫ్ బర్త్. ఎవరికి ఇంతవరకు తెలియదు. అందరు నన్ను జనరల్గా 32, 34, 35 లేకపోతే 26, 24 అదే ఏజ్ అనుకుంటారు. నేను జనరల్గా 30.
30 ఇప్పుడు. ఇప్పుడు 30 ఏళ్ళు ఉన్నారు. అవును. 30 ఏళ్ళు ఉన్న ఆయనకు ఆర్ సెల్వం పాండిచ్చేరి స్పీకర్ ఆయనతోటి ఏం పరిచయం? అంటే పరిచయాలు ఉండొద్దా? ఆయనతోటి ఏం పరిచయం? పాండిచ్చేరి స్పీకర్ ఆర్ సెల్వం తోటి మీకు ఏం పరిచయం? నేను లోకల్ టు వోకల్ అని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేశారు జనరల్గా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ప్రోగ్రామ్ చేశారు. నేనేం చేసిన అంటే దానికి నా తరపున అయిన కాంట్రిబ్యూషన్, దాని తరపున అయినా నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు. సో అట్లా అని చెప్పేసి పరిచయాలు ఉంటాయి క్రాంతి. పరిచయాలకి వేటికి సంబంధాలు వేరే దానికి అవసరం. నేను చాలా ప్రోగ్రామ్ చేసిన పాండిచ్చేరిలో, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసిన, సీఎం గారి బర్త్డే రోజు వాళ్ళకందరికీ ఫ్రీ రైస్ పెట్టించిన. ఇట్ ఈస్ మై కాల్ అండ్ ఇట్ ఈస్ మై థింగ్స్. నువ్వు నన్ను దాని గురించి కనెక్షన్లు ఎట్లుంటాయి, రిలేషన్లు ఎట్లుంటాయి, ఉంటాయి క్రాంతి. మంచి చేస్తే ఎవరికైనా రిలేషన్లు ఉంటాయి, నీకైనా ఉంటాయి, నాకైనా ఉంటాయి, వేరే వాళ్ళకైనా ఉంటాయి. యూ హ్యావ్ టు డూ గుడ్ థింగ్స్ టు ద సొసైటీకి గుడ్ చేస్తే ఆబ్వియస్లీ ఉంటాయి. రైట్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ పోలీస్ ఆఫీసర్లతోటి పరిచయాలు ఉన్నాయి. పోలీస్ ఆఫీసర్లకు మీరు ఫోన్ చేసి మాట్లాడతారు, ఐఏఎస్ ఆఫీసర్లతోటి మాట్లాడతారు, ఐపీఎస్ ఆఫీసర్లతోటి కూడా మీరు మాట్లాడతారు. ఓకే, ఒక్కసారి నేను అన్నది నాకెందుకు ఫేక్ అనిపిస్తున్నది, అది విన్నా నేను నిజమా అబద్ధం అని అనిపిస్తున్నది. అది పాండిచ్చేరి స్పీకర్ అయినటువంటి ఆర్ సెల్వంతో నిజంగానే మీరు టచ్లో ఉన్నారా? నేను ఒకసారి మాట్లాడతా, జస్ట్ కర్టసీ కాల్ చేస్తా, నువ్వు వినాలి, ఓకేనా? నేనైతే జనరల్గా కర్టసీ కాల్ అందరికీ చేస్తా, ఎలా ఉన్నారు ఏంటని అడుగుతా. సో ఇప్పుడు చేస్తా, సారు ఒకవేళ లిఫ్ట్ చేస్తే ఇట్ ఈస్ గుడ్, ఐ విల్ షో యూ. నేను పిఏకి చేయ క్రాంతి, నాకు అలవాటు లేవు. నాకు తెలిసి వాళ్ళకు తెలుగు రాదేమో. తమిళ్ మాట్లాడతా. ఐ స్పీక్ 6 లాంగ్వేజెస్ క్రాంతి, నాకు 6 లాంగ్వేజ్లు మాట్లాడతాను నేను. సో ఇక్కడైతే నీకు కనబడుతున్నట్టుంది ఆర్సల్. నార్మల్ కాల్ చేయరు కావచ్చు, వాట్సాప్ కాల్ అయినా ఏ కాల్ అయినా చేయమన్నా. సరే వాట్సాప్ కాల్ చేయండి. అట్లని కాదు, జనరల్గా ఇక్కడ సిగ్నల్ ఉండదు కాబట్టి వైఫై కనెక్ట్ అయి ఉంటాం కాబట్టి అంతే పోతుంది కాల్. సార్ వనక్కం సార్. సార్ వనక్కం సార్. సార్ గుడ్ సార్, హౌ ఆర్ యూ సార్? సార్ నల్లా இருக்கீங்களா సార్? సార్ వెన్ షుడ్ ఐ కమ్ సార్ టు మీట్ యూ? ఇట్స్ బీన్ లాంగ్ టైమ్ సార్. Yes, you come Thursday. Thursday, sir. Okay, sir. Rest all good, sir. Yes, very good. Thank you, sir. Good day, sir. Thank you. రైట్, నమ్మలే కానీ మొత్తానికి ఈ ఇంటర్వ్యూ ద్వారా, ఈ ఫోన్ కాల్ ద్వారా అపాయింట్మెంట్ అయితే వచ్చింది మీకు. నాకు అపాయింట్మెంట్ అవసరం లేదు, నేను ఒకటే చెప్పిన, నేను నీకు కర్టసీ కాల్ చేస్తా. ఇప్పుడు నువ్వు నన్ను ఇరకాటంలో పెట్టినావు, సార్ రమ్మంటుండేది థర్స్డే, నీకు అర్థమైందా? నేను అడిగిన, సార్ చాలా రోజులు అయింది కలుద్దాం ఎప్పుడన్నా అంటే థర్స్డే రమ్మన్నాడు. ఇక పెద్ద అయిన థర్స్డే రమ్మన్నాడు కాబట్టి నేను పోయి అటెండెన్స్ చేయాల్సిందే. ఏమున్నదన్నా, ఈడ ఫ్లైట్ ఎక్కుతావు, ఆడ దిగుతావు. పాండిచ్చేరికి యాక్సెస్ అంత ఈజీగా లేదు క్రాంతి, ఒకటే ఫ్లైట్ ఉంటుంది హైదరాబాద్ నుంచి, అది ప్రాబ్లం. తమిళనాడు చెన్నైకి అయితే నీకు చాలా ఉంటాయి, నీకు అర్థమైందా? మళ్ళీ లేకపోతే బెంగళూరు నుంచి వెళ్ళి 300 కిలోమీటర్స్ బై రోడ్ పోవాలి నేను. సో అదంతా ప్రాబ్లం ఉంటుంది. నువ్వు చెప్పినందుకు ఇప్పుడు నేను థర్స్డే రోజు నాకు మంచిగా పెట్టినావు, ఇక పోయి అటెండెన్స్ నేను వేయాల్సిందే. రైట్, ఓకే, పోయిరండి, కుదిరితే మేము కూడా వస్తాం, మేము కూడా ఆడికి వచ్చి. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. స్పీకర్ గారే కాదు, సీఎం గారు కూడా కల్పిస్తుందా? సీఎం గారు కూడా మనకు చాలా అంటే నేను చేసే కార్యక్రమాలని తను ఒక రకంగా కాకుండా సన్నీ మా పాండిచ్చేరికి కూడా చాలా అవసరం ఉంటుంది. బికాజ్ ఇట్ ఈస్ వెరీ స్మాల్ స్టేట్, ఇట్స్ అ యూనియన్ టెరిటరీ కాబట్టి అక్కడ జనరల్గా యాక్సెస్ బాగుంటుంది క్రాంతి. పొలిటీషియన్స్ నువ్వు కలవాలంటే అక్కడ లోకల్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు క్రాంతి, మనలాగా ఫోన్లో వాళ్ళు వెళ్ళి అక్కడ మాట్లాడుకుంటారు, నీకు అర్థమైందా? మనం ఇక్కడ ఏం చేస్తాం, ఫోన్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని అదంతా. అక్కడ ఆ ప్రోటోకాల్స్ ఉంటాయి. దే ఆర్ పీపుల్స్ లీడర్. చిన్న స్టేట్లలో యూ హ్యావ్ ఈజీ యాక్సెస్, అదొక్కటి గుర్తుపెట్టుకో. దానివల్ల మనం ఏం చేస్తామంటే వాళ్ళకి మనం డైరెక్ట్ ఏదైనా సేవ చేయాలంటే డైరెక్ట్ రీచ్ అయిపోద్ది. మీడియేటర్లు ఉండరు, మధ్యవర్తులు ఉండరు. నేను చేస్తాను, నువ్వు అది చెయ్యి అన్నారు. నేను చేయాలనుకుంటే నేను డైరెక్ట్ పోయి జనాలకు చేసేస్తాను. దట్ ఈస్ యాక్సెస్ అండ్ అప్రోచ్ ఇన్ స్మాల్ స్టేట్స్. ఓకే, ఏడా అన్న మీ ప్రాపర్ ఎక్కడ? అసలు నా ప్రాపర్ వచ్చేసి భూపాలపల్లి, పుట్టింది భూపాలపల్లి, పెరిగింది అక్కడనే 2004 దాకా అక్కడనే పెరిగిన. తర్వాత హైదరాబాద్ మైగ్రేట్ అయినాము. చిన్న ఇన్సిడెంట్ అయింది, సో అందుకని చెప్పేసి మా నాన్నగారు మా అమ్మగారు కూడా మా సిస్టర్ మేమందరం బ్యాక్ టు కాదు సరే హైదరాబాద్కి వలసకు వచ్చినాం హైదరాబాద్కి మేము. రైట్, నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతా, బహుశా మీ ఏజ్ నాకు తెలియదు. మీ నాన్నను నక్సలైట్లు ఎత్తుకపోయినారు, ఇది నీకెట్లా తెలుసు క్రాంతి? నిజమా కాదా? నిజమే. నక్సలైట్లు ఎత్తుకపోయే పని మీ నాన్న ఏం చేసినాడు? ఓకే, మళ్ళీ బయటకు ఎట్లా వదిలిపెట్టినారు? ఓకే, అసలు ఇది జరిగిందా జరగలేదా ఏంది అసలు? ఇది జరిగింది 2003లో క్రాంతి. మీ ఏజ్ ఎంత ఉండే అప్పుడు? నేను 3వ తరగతి 4వ తరగతి చదువుతున్నా, చిన్న పిల్లని నాకు. ఓకేనా, నాకు అప్పుడు సరే ఆ విషయం చెప్పే కంటే ముంగట
అప్పటికి మీరు లగ్జరీగానే ఉన్నారా లేకపోతే నార్మల్ లైఫ్ ఉన్నదా మీకు? ఆ ఊర్లో మేము కింగ్, అంటే మాకున్నది మేమే. ఆ ఊర్లో భూపాల్పల్లి ఎల్బీ నగర్లో మాకు చాలా ఉండే. ఎందుకంటే నాకు అప్పటికే మా స్కూల్ పక్కకే ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ల్యాండ్ ఉండే క్రాంతి, మా నాన్నగారు సంపాదించింది అప్పటికి ఉండే. కానీ ఆ ఊర్లో మాత్రం, హైదరాబాద్ గురించి నేను చెప్పట్లేదు, హైదరాబాద్ కోసం మేము జీరో ఉన్నా చెప్తా. ఆ ఊర్లో మాత్రం ఓకే, వీఆర్ వెల్ వర్స్డ్. ఉన్నూరులో ఉన్నోళ్ళమే అప్పుడు ఆ ఊర్లో. రైట్, ఈ మ్యాటర్ కంప్లీట్ చేయండి. ఏం జరిగింది అసలు? మీ నాన్న ఎందుకు తెచ్చుకొని పోయారు? మా నాన్న స్కూల్ నడిపేటోడు క్రాంతి, శ్రీరామచందర్ హై స్కూల్, స్కూల్ పేరు తెలుగు మీడియం. ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్? ప్రైవేట్ స్కూల్, తెలుగు మీడియం. మై డాడ్ ఈస్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్, మా నాన్నగారు ఎంఎస్సి మ్యాథమెటిక్స్, మై మామ్ ఎంఏ తెలుగు. ఇద్దరు లెక్చరర్స్, ఇద్దరు టీచర్స్. వెల్ ఎడ్యుకేటెడ్ వెల్ ఎడ్యుకేటెడ్ ఆర్ హై ఎడ్యుకేటెడ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, దే ఆర్ ఎడ్యుకేటెడ్. ఓకే. అండ్ జనాలు పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారు అప్పట్లో 90sలో. సో నాకు అప్పటి నుంచే నాకు తెలియదు మరిగా, అంటే అప్పుడు చాలా పెట్టుగా పెరిగేటోని క్రాంతి నేను. సో అందుకని చెప్పేసి మధ్యలో ఈ తప్పులన్నీ చేసిన. గారాభం ఎక్కువైపోతే పిల్లలకు కూడా పేరెంట్స్ నుంచి ఇలానే ఉంటుంది. అందుకే ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితేనే వాళ్ళు దారిలో ఉంటారని చెప్పేసి నేర్చుకున్నా నేను. ఓకే. సో ఏమైందంటే అక్కడ 2003 or 2, నేను కరెక్ట్ ఎగ్జాక్ట్ చెప్పలేదు ఎందుకంటే చిన్న పిల్లోని కాబట్టి నాకు అంత ఐడియా ఉండదు. సో కానీ ఇది ఐడియా ఎందుకు ఉందంటే హైదరాబాద్కి వచ్చినాం కాబట్టి ఐడియా వచ్చింది. ఎందుకు వచ్చినాం అని చెప్పి నేను మా అమ్మని మా డాడీని అప్పట్లోనే అడిగిన డైరెక్ట్, మనకు అవసరం ఏమున్నది ఇక్కడికి వచ్చి, ఎందుకంటే నాకు ఇంగ్లీష్ వచ్చేది కాదు క్రాంతి. అప్పుడు ఏడిపించేటోళ్ళు పోరగాళ్ళు. మా స్కూల్కి పోతే ఇంగ్లీష్ మాట్లాడకపోతే మా బ్రిలియంట్ గ్రామర్ స్కూల్, ఎంఎన్ఆర్ స్కూల్ అని ఉండేది నేను చదివిన స్కూల్లో, శ్రీ చైతన్య కూడా నేను చదివిన టెక్నో స్కూల్. ఇంగ్లీష్ రాకపోతే అమ్మాయిలు నవ్వేటోళ్ళు తెలుసా నేను మాట్లాడే ఇంగ్లీష్కి. సో ఐ వాజ్ వెరీ బాగా, అది వేరే స్టోరీ, అదిగా బాగా బాధపడ్డా, అది వేరే. ఇది ఏంటంటే మా నాన్నగారు వడుప్సా అని చెప్పి స్పోర్ట్స్ అకాడమీ, వరంగల్ స్పోర్ట్స్ ఆల్ స్కూల్స్ అసోసియేషన్ సెక్రటరీ. ఓకే. సో అన్నలు ఏం చేశారంటే ప్రతి ఒక్క అదే స్కూల్ ప్రెసిడెంట్ కానీ, భూపాల్పల్లి మా డాడీ ప్రెసిడెంట్, పైసలు ఇవ్వాలి మాకు ఖర్చులు ఉంటాయి అది ఇది అని చెప్పేసి మా నాన్న వచ్చి ఒకసారి బెదిరించారు. మా నాన్న నేను అందరిని అడగలేనండి, నాది నేనైతే నేను ఇవ్వగలుగుతా, నాతోటి ఇంత అవుతుంది అని చెప్పి ఇచ్చి పంపించేశాడు ఆ రోజు 2002 or 2003లో. సో పంపించిన తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చారు. తర్వాత ఒక 1 month or 2 months తర్వాత మళ్ళీ వచ్చి మా నాన్న థ్రెటన్ స్టార్ట్ చేశారు. లేదు అందరికి నువ్వే హెడ్ అంట, నువ్వే కలెక్ట్ చేసుకొని రా. లింగారెడ్డి సార్ ఉండేటోడు, నెక్స్ట్ ఒక కిరాణం షాప్ వేణు అని చెప్పు, ఆయన కూడా కొద్దిగా బాగా అక్కడ వెల్వర్స్ మాలానే ఆయన ఉండేటోడు. వీళ్ళందరినీ అడిగితే రవికుమార్ సార్ ఏం చెప్తే అదే దాన్ని బట్టి ఇస్తామని చెప్పేసి అన్నారు. సో ఏమైందంటే వచ్చి మా నాన్నని థ్రెటన్ చేసాడు, స్టార్ట్ చేశారు. నువ్వు పైసలు లేకపోతే వేసేస్తాం, ఎత్తుకోవడానికి కూడా కాదు, వేసేస్తాం నిన్ను, అది ఇది అని చెప్పేసి మా నాన్న అన్నారు. మా నాన్న అది బెదిరించి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా నాన్న మా అమ్మకి చెప్పింది ఇట్లా వస్తారు ఓకే అది అంటే, సరే ఇక మనతోటి ఇంత అవుతుంది అని చెప్పేసి ఒక మాట కమిటీలో, వాళ్ళ స్కూల్ అసోసియేషన్ కమిటీలో మాట్లాడుకొని 2 రోజుల్లో చెప్తా అని చెప్పి వాళ్ళని పంపించేసిండు. సో వాళ్ళు వచ్చారు మళ్ళీ 2 రోజుల తర్వాత, ఏమైంది డిస్కషన్. సో అప్పుడు మా నాన్న నాతోటి కాదు ఇదిగా, మీరేమన్నా చేసుకోండి, నాతోటి అయితే నేను చేస్తా అండి, నేను నాతోటి కాదని చెప్పేసి నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావు, నేను ఎత్తుకోబోతున్నా అని చెప్పేసి మా నాన్న ఎత్తుకొని వెళ్ళిపోయారు, అడవిలోకి వెళ్ళిపోయారు డైరెక్ట్ ఎత్తుకొని. అడవులు అదే భూపాల్పల్లి అడవులు, మన ములుగు, భూపాల్పల్లి, చెల్పూరు, గన్పూరు అవి ఉంటాయి కదా, ఇక అడవిలోకి ఎత్తుకుపోయిన తర్వాత మా అమ్మ ఒకరోజు చూసింది మా నాన్న గురించి, రాలే. తర్వాత మా అమ్మ ఇక మా ఇద్దరిని ఒక వాళ్ళ ఇంట్లో, మా ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అప్పచెప్పి మా అమ్మ మా నాన్నని ఎత్తుకురావడానికి అడవిలోకి పోయింది. పోలీసులు ఏం చేశారంటే మా నాన్న ఎత్తుకుపోయారన్న విషయం తెలిసిపోయింది పోలీసులకి. సో మా అమ్మ వెళ్ళే దారిని పోలీసు వాళ్ళు కూడా అట్లనే ఫాలో అవ్వకుంటూ వెళ్ళి అన్నల దగ్గరికి, మా అమ్మ ఎట్లా జరిగిందో నాకు తెలియదు, ఇది జనరల్గా జరిగింది. సో అప్పుడు రివర్స్ కౌంటర్లో పోలీసు వాళ్ళకి అన్నలకు మధ్యలో ఒక ఆయన చనిపోయాడు. అది నాకు అంత ఐడియా లేదు, ఎవరో ఒకైతే చనిపోయారు, కానీ ఒక నార్మల్ వ్యక్తి కూడా చనిపోయాడు. ఒక నార్మల్ వ్యక్తి భూపాల్పల్లి నుంచి ఒక ఆయన కూడా చనిపోయాడు. సో గోపి హీరో హోండా షోరూమ్ అని చెప్పి ఆయన ఫేమస్ అక్కడ, ఆయనను మాత్రం చిత్రహింసలు పెట్టారు క్రాంతి అన్నలు పైసల గురించి. పాపం ఆయనని, మా నాన్నని, వేణుని ముగ్గురిని మా అమ్మ తీసుకొచ్చింది పోలీసు వాళ్ళతోటి. మళ్ళీ నెక్స్ట్ డే లెటర్ రాసి మా అమ్మ నాన్న నెక్స్ట్ డే కూర్చొని ఆలోచించుకొని ఇక్కడ ఉంటే మనం బతకలేమేమో, పిల్లల ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, మనం హైదరాబాద్ వెళ్ళిపోదామని చెప్పేసి అప్పట్లో 3 ఎకరాలు 4 ఎకరాలు ల్యాండ్ 18 లక్షలకు అమ్మి 18 లక్షలు హైదరాబాద్ తీసుకొచ్చాడు మా డాడీ 2004లో. మా నాన్న అప్పుడు శ్రీ చైతన్య కాలేజ్లో ఒక సాధారణ ఏజిఎంగా జాయిన్ అయ్యి, సాధారణంగా ఒక అడ్మినిస్ట్రేటర్గా జాయిన్ అయ్యి ఇప్పుడు మా నాన్న ఏజిఎం పొజిషన్లో ఉన్నాడు శ్రీ చైతన్య తెలంగాణ. ఓకే. శ్రీ చైతన్య తెలంగాణ ఆల్ ఓవర్ తెలంగాణ ఏజిఎం అడ్మిషన్స్ అంతా మా నాన్నగారు చేస్తారు ఇప్పుడు.
సో బిఎస్ రావు గారితో బాగుండే, నాగేందర్ సార్ అని చెప్పేసి హీఈస్ ఆల్సో డైరెక్టర్ ఫర్ శ్రీ చైతన్య, వాళ్ళతో రిలేషన్లు పెట్టుకొని ఒకటే సంస్థని నమ్ముకొని ఇప్పుడు కూడా ఉన్నాడు మా డాడీ. ఇంకా అదే కాలేజీలో నడుస్తున్నాడు మా నాన్న. ఇది నక్సలైట్ చరిత్ర. మీరు ఎంతమంది? నేను మా అక్క యుఎస్లో సెటిల్ మ్యారేజ్ అయిపోయింది, ఒక కూతురు. మీ పెళ్ళి ఎప్పుడు? త్వరలోనే ఉండొచ్చు, చెప్తాను నీకు. అమ్మాయిలు మీ వెంట పడతారా, మీరు అమ్మాయిలు వెంట పడతారా? అంత సోకు లేదు, అంత టైం కూడా లేదు క్రాంతి. అమ్మాయిలు ఎవరైనా ప్రపోజ్ చేస్తుంటారా? ప్రపోజ్ అంటే డైరెక్ట్ వచ్చి చేసే అంత ధైర్యం అయితే ఇప్పటిదాకైతే ఎవరికి రాలేదు. వాట్సాప్లో నాకున్నయే సరిపోతాయి క్రాంతి, వేరే ఎంటర్టైన్ చేయాల్సినంత టైం కూడా నాకు లేదు. నాకున్న బిజినెస్లకి, నాకున్న కథలకి, వీళ్ళు పిల్లలు పెట్టే టెన్షన్లకి, అన్న అది ఇది ఇది అని చెప్పి నాకు అవే సరిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. అంటే ఇంటర్వ్యూ కాకుండా జనరల్గా నేను ఒక సజెషన్, ఒక బ్రదర్గా లేకపోతే ఇంకెట్లన్నా, స్కిన్ టోన్ వైట్ ఉన్నది, అవును, చూడడానికి స్లిమ్ ఉన్నావు, ఓకే, నాకు కొంచెం ఫిట్ అనిపిస్తుంది, ఓకే, సినిమాలలో ట్రై చేసుకోపోయినా ఉన్నా ఆపర్చునిటీలు అయితే వచ్చినాయి క్రాంతి, బట్ దట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. నేను రాలేదని చెప్పలేను, ఆపర్చునిటీలు వచ్చినాయి, 2-3 సినిమాలు వచ్చినాయి, బట్ నాకు వద్దనిపించింది. ఎందుకంటే ఆ ఫీల్డ్ నాది కాదనిపించింది నాకు ఎందుకో. సో సేవా కార్యక్రమం, బిజినెస్ చేసుకోవడం, ఇంట్లో ప్రశాంతంగా ఉండడం, జనాలకు ఏదైనా ఉంటే ఆపద ఉంటే నిలబడడం, నాతో అయ్యే స్థాయి అని చెప్పి నాకు అనిపించి నేను దాన్ని ఎంచుకున్నా. మీకు ఆర్ఎస్ఎస్ తోటి, బీజేపీ పార్టీ నాయకులతోటి బాగా టచ్లో ఉంటారు అని చెప్పేసి విన్నా, నిజమేనా? పార్టీ టచ్ అదంతా నాకు తెలియదు క్రాంతి. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు నేనైతే నమ్ముతా, కొద్దిగా నమ్ముతా, నేను కాదని నేను అంటలేను, నమ్ముతా. ఎందుకంటే కొంతమందితో నేను ట్రావెల్ చేసిన, నేను జనరల్గా అడ్మైర్ చేసే గురూజీ కూడా కల్లాడక ప్రభాకర్ భట్, ఆర్ఎస్ఎస్ సౌత్ ఇండియా సెక్రటరీ, మా గురూజీ ఆయన బిఎల్ సంతోష్ కూడా గురూజీ అనుకుంటా. అవును, ఆయన బిఎల్ సంతోష్ గారికే కాదు, ముకుంజీ అని చెప్పి కర్ణాటకలో ఉంటారు, ఆయన కూడా ఆర్ఎస్ఎస్, ఆయనకు కూడా గురువు ఆయన. ఎట్లా ఈ అంటే ఒక భూపాలపల్లి నుంచి హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్ నుంచి మీరు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా చేసుకున్నారు అసలు అర్థమవుతలేదు నాకు. ఒక్కొక్కసారి కూర్చొని ఆలోచిస్తే నువ్వు అడిగిన క్వశ్చన్కి నీకే అర్థం కాదు, నాకే అర్థం కాదు. నేనేనా ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళింది, నేనేనా ఇదంతా కార్యక్రమాలు చేస్తుంది అంటే మనలో ఒక జీల్ అనేది ఉండాలి క్రాంతి. జీల్ ఉంటే మనిషి ఎక్కడికైనా సాధ్యం అని చెప్పేసి జనరల్గా జనరల్గా ఒక నమ్మకం అది నాకు. ఒక జీల్ అనేది దట్ విల్ టేక్ యూ టు ద ఎవరెస్ట్, బట్ దట్ జీల్ షుడ్ బి దేర్ ఇన్ ద లైఫ్. ఇది మనం కావాలి, ఇది మనం చేయాలి, పట్టుదల అంటాం తెలుగులో, జీల్ అని ఇంగ్లీష్లో అంటాం మనం. సో అదొకటి ఉంటే జనరల్గా ఏదైనా సాధ్యమవుతుంది. అంతే. మీరు ఎట్లా బీజేపీలతో ర్యాప్ పెంచుకున్నారు? మళ్ళీ బీజేపీ అని 100 సార్లు అంటారు. ఇప్పుడు బీజేపీని అంత దేక్తలేరు కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళ చోటు తిరుగుతున్నారు కానీ అది వేరే అంశం. ఫస్ట్ అది చెప్పండి. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ అదేంటి? సరే అది చెప్పండి అన్న. అది చెప్పిన తర్వాత నేను గోవాలో కాంట్రాక్ట్ చేసేటోని, ఓకే, హౌసింగ్ బోర్డులో కన్స్ట్రక్షన్ నాది. సో అట్లా నేను గోవాకి వెళ్ళిన. జనరల్గా మెయిన్ గోవాకి పోవాల్సిన కారణం ఒక ప్రాజెక్ట్ వల్ల వెళ్ళిన. సో ప్రాజెక్ట్ వల్ల వెళ్ళిన తర్వాత అక్కడ నాకు కొద్దిగా లోకల్గా బాగా సర్కిల్ పెద్దగా అయిపోయి సీఎం లెవెల్ దాకా ఉంది. నేను కాదని నేను అంటలేదు, సీఎం లెవెల్ దాకా నాకు పరిచయాలు ఉన్నాయి. గవర్నర్ లెవెల్ పిల్లయ్య గారు కూడా నాకు పరిచయము. ఇది ఎట్లా పరిచయం ఏర్పడ్డదంటే గోవా ఎలక్షన్లో నేను సాల్సైట్ అని ఉంటుంది ఒక 6 కాన్స్టిట్యుయెన్సీలో. కిషన్ రెడ్డి గారు అసలు ఫస్ట్ టైం కిషన్ రెడ్డి గారిని కలవడం అప్పుడు 2021 అన్న 22 ఉన్నది చెప్తా. 21, 22లో ఎలక్షన్, 22 అయినాయి, 22 ఫిబ్రవరిలో అయినాయి ఎలక్షన్స్. ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. 22 100%. కిషన్ రెడ్డి గారు అంటే నేను జనరల్గా అనుకున్న ఒక సెంట్రల్ మినిస్టర్, ఒక వేరే అబ్బా కథ అసలు సినిమా వేరుంటుందని నేను అనుకున్నా. మనిషిని చూసిన తర్వాత అసలు నాలో నేను అనుకున్నదే వేరు, తప్పు అని చెప్పి నేను అనుకున్నా. నార్మల్ వ్యక్తి, యాజ్ ఎ మినిస్టర్, డౌన్ టు ఎర్త్, పార్టీకి టు ద కోర్, డై హార్డ్ టు ద రూల్స్, పార్టీ నియమ నిబంధనలు పట్టుకొని తీసుకెళ్ళి గెలిపించుకునే వ్యక్తి అని చెప్పేసి నాకు చాలా బాగా క్లియర్గా గోవా ఎలక్షన్లో నాకు అర్థమైపోయింది క్రాంతి. రైట్. గోవా ఎలక్షన్లలో మీరు ఒక 5-4 కాన్స్టిట్యుయెన్సీలు ఇన్ఫ్లుయెన్స్ చేసి గెలిపించుకున్నారట, నిజమేనా? ఇది నిజమే, అది నిజమే. కానీ ఇన్ఫ్లుయెన్స్ అని మాత్రం వాడద్దు. నా రోల్ ఉండే అంటే పని చేసాం మేము, గ్రాస్ రూట్ లెవెల్లో జనరల్గా. ఎందుకంటే బీజేపీ అనేది గోవాలో చాలా అంటే చాలా మంచి మంచి కార్యక్రమాలు చేసినాయి, చాలా మంచి కార్యక్రమాలు. బీయింగ్ 40 కాన్స్టిట్యుయెన్సీస్, ఫస్ట్ టైం మనకి 22 కాన్స్టిట్యుయెన్సీస్ వచ్చినాయి. ఫస్ట్ టైం అండర్ ప్రమోద్ సావంత్ గారి ఆధ్వర్యంలో.
హీఈస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గోవా. సో సాల్సైట్ అని చెప్పేసి కిషన్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఫతోడా నుంచి స్టార్ట్ చేస్తే కాన్కోనా, ఆల్ 7 or 8 6 కాన్స్టిట్యున్సీస్ కిషన్ రెడ్డి గారు ఇన్ఛార్జ్. సో కిషన్ రెడ్డి గారితో అప్పుడు నాకు పరిచయం ఏర్పడ్డది. అండ్ ఆయనతోటి జనరల్గా ఏదన్నా నేర్చుకోగలుగుతామా అని చెప్పేసి ఆయనతోటి పనిచేస్తే నా ప్రభావం కొద్దిగా అక్కడ కాన్స్టిట్యున్సీలలో పడ్డది. ఎందుకంటే లోకల్ నేను కొంకిని మాట్లాడతా దాంతోపాటు. సో లోకల్లో నాకు కొద్దిగా పరిచయాలు ఉన్నాయి. సో దాంతోపాటు కిషన్ రెడ్డి గారు కూడా ఈ పిల్లోనికి కొద్దిగా పరిచయాలు ఉన్నాయి, కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు అని చెప్పి నమ్మిండు, దగ్గర తీసిండు. అక్కడ గోవాల దగ్గర తీసి ఆయనతోటి పెట్టుకొని పని చేయడం స్టార్ట్ చేస్తాం మేము. గ్రౌండ్ రూట్లో జనరల్గా ఏమేం పథకాలు జనాలకు రీచ్ అయినాయి అవన్నీ చెప్పుకుంటూ కానీ అట్లా అని చెప్పేసి నేను బీజేపీ పార్టీలు ఉన్నా అని చెప్తలేను నేను. నువ్వు దానికి మళ్ళీ తర్వాత అడిగేసి ఇంతగానం చేసినావు, మళ్ళీ నువ్వు పార్టీలు ఎందుకు జాయిన్ అవుతావు అవన్నీ ఇప్పుడే అడగకు. ఇప్పుడు అంత కాదు కానీ నేను ఏమంటా అంటే బీజేపీలో మీకు చాలా పరిచయాలు ఉన్నాయి. అవును, మీరు బీజేపీలో కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటున్నారు. ఇన్ఫ్లుయెన్స్ క్రాంతి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఏ రకంగా అది చెప్పు. నువ్వు మంచికే అనుకుందాం, మంచికే అది చెప్పు. మంచికే అంటే మంచికే ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటున్నారు సాయిరతన్, ఓకేనా? ఆ రకంగా కాదు క్రాంతి. మంచి పనులకి ఏదైనా స్కీములు రాకపోయినా జనరల్గా అట్లాంటి దానికి ఏదైనా జనరల్గా ఓపెన్గా చెప్తున్నా, వికలాంగులు ఉన్నారు వాళ్ళ ఫైల్ మూవ్మెంట్ అయితే లేదు, జనరల్గా అట్లాంటివి చెప్తే నేను చెప్తాబ్బా అన్న వాని కాళ్ళు లేవన్నా ఏదో ఒకటి చేసేసారు అన్న, కొద్దిగా అర్థం చేసుకోండి ఎన్నిసార్లు తిప్పుకుంటారన్న ఆఫీస్లకు అని చెప్తా. ఎందుకంటే అవి మినిస్టర్ దాకా కింద ఆఫీసర్లే ఉంటారు, ఆఫీసర్లకు ఫోన్ చేసి చెప్తా డైరెక్ట్. ఇటువంటి సమస్యలు క్లియర్ చేసి అది క్యాపబిలిటీ ఉన్న పర్సన్ అవును డైరెక్ట్ బీజేపీ కండవ అప్పుట అయిపోతాయి కదా. కప్పుకోను ఎందుకు? దానికి కూడా ఒక టైం అనేది ఉంటుంది. ఏ పార్టీలో జాయిన్ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర రానియరానా ఛాన్సెస్ నువ్వు అనుకుంటున్నావు అట్లా. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ నేను ఏ రోజు ఏ పార్టీ కోసం ఉన్నది చెప్తాను నేను నీకు, ఇదే నా పార్టీ అని చెప్పి నేను పని చేయను. నేను జనరల్గా సోషల్ సర్వీస్ చేయడానికి వచ్చిన, పార్టీ పని చేయడానికి ఇంకా రాలేదు. పార్టీ పని చేయడానికి వస్తే అది వేరే రకంగా ఉంటుందేమో. ఎందుకు ఇదే అంటున్నాను? అట్లాంటి ఒక మాట నాకు కాంగ్రెస్లో కూడా చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, అట్లని చెప్పి నేను కాంగ్రెస్ కండు కప్పుకుంటానా? బీఆర్ఎస్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు, చెప్పిన డైరెక్ట్ వచ్చిర్రు కలిసిరు అని చెప్పేసి కప్పుకున్నాను. మరి కండు శ్రీధర్ బాబు గారితో వీళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇన్ఫ్లుయెన్స్ పరిచయాలు ఉన్నాయి, పరిచయాలు అంతే తెలుసు. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అన్న ఈ పని ఉన్నది ఆ పని ఉన్నది అంతే తప్ప వేరేదేం లేదు మనకి అంతే తప్ప పార్టీల గురించి నేను మాట్లాడడానికి ఇక్కడ లేని క్రాంతి. సరే ఇవన్నీ విషయాలు పక్కన పెడితే మీరు చిన్నపాటి డాక్టర్ అని చెప్పేసి విన్నా నేను, నిజమేనా ఇది? ఇవన్నీ ఎడికెళ్ళి తీసుకొచ్చినావు చెప్పరా అన్న? అంటే నేను జనరల్గా ఖాళీగా ఉన్నప్పుడు ఏంటంటే రీసెర్చ్ చేసుకుంటా క్రాంతి. ఒక సన్యాన యువసేన అని పెట్టుకుర్రు, నేను జనరల్గా ఏదైనా జనాలకి ఏమైనా చేయగల కదా, ఏదైనా ఇమీడియట్ ఏదైనా యాక్షన్ వచ్చింది అనుకో, నేను జనరల్గా అదేంది దాన్ని ఏమంటారు అంటే ఒకటేసారి అలర్ట్ కావాలి, ప్రిపేర్ అయి ఉండాలి కదా. హెల్త్ బాగాలేదంటే జనరల్గా ఏం చేస్తాం మనం? బేసిక్ ఏం చేస్తాం? ఫీవర్ వచ్చిందా, కోల్డ్ వచ్చిందా, ఏమొచ్చిందా, జనరల్గా సిక్ అయితే అది మెయిన్, అవునా కదా? ఫీవర్ వస్తే మనం ఏం చేస్తాం? అదేంది డోలో వేస్తాము, లేకపోతే ఏదన్నా ఇదేంది మన ఇదేందబ్బా దాని పేరు డోలో 650 mg చేస్తాము, లేకపోతే బాడీ పెయిన్స్ ఉంటే అసిక్లోఫినాక్ ఒకటి ఇస్తాము, అసిక్లోఫినాక్ విత్ పారాసెటమాల్ కాంబినేషన్ జెరడాల్ పీ ఇస్తాం బాడీ పెయిన్స్ ఉంటాయి, లేకపోతే గ్యాస్ట్రిక్ ఉంటే పాన్ డియో, పాన్ 40 పాన్ డిఎస్ఆర్ఓ ఇస్తాం. సో ఇవన్నీ కూడా జనరల్గా నేనే తెలుసుకోకుండా నా పిల్లలకి ఏ రకంగా గైడ్ చేస్తాను నేను. ఒక మాట నీకు అర్థమైందా? గైడెన్స్ అనేది జనరల్గా నా నుంచి యూత్కి పోవాలి తప్ప యూత్ నుంచి నాకు రావద్దు. నేను నమ్మే మోటో అది. నా నుంచి యూత్కి పోవాలి, యూత్ నుంచి నాకు వచ్చిందంటే నేనేం నేర్చుకున్నట్టు క్రాంతి? అలా నేనేం నేర్చుకున్నట్టు? నేను నేర్చుకుంటే కదా కొంతమందికి చెప్పాల్సింది. సో అందుకోసమే నేర్చుకున్నారు మీరు, బేసిక్ అనేది నేర్చుకున్నాను. అదొకటి అయితే ఐడియా ఉన్నది, నేను కాదని నేను అంటలేదు. ఇంకోటి ఏంటంటే ఒక కంపెనీ పెట్టి దివాలా తీసినాం అని చెప్పేసి విన్నా, నిజం క్రాంతి? నిజమేనా? అబ్సల్యూట్లీ నిజం. అది ఏదా సాఫ్ట్వేర్ కంపెనీయా? సాఫ్ట్వేర్ కంపెనీ. ఇప్పుడు నువ్వు జనరల్గా స్విగ్గీ ఇన్స్టామార్ట్ విన్నావా? స్విగ్గీ ఇన్స్టామార్ట్ నేను అప్పుడే 2017లో 16లో రెడీ చేసిన. నేను అప్పుడు నా దగ్గర ఇన్వెస్టర్ లేక, అప్పుడు నా దగ్గర జనరల్గా టీం నన్ను నమ్మక, నా సొంతోళ్ళే నన్ను నమ్మలే. నా సొంతోళ్ళు అంటే మా ఇంట్లో కూడా నమ్మలే నన్ను. వీడు గాలి తిరుగుతాడు, వీడు కంపెనీ పెడతాడు అది అని చెప్పేసి దివాలా తీసిన. చాలా లాస్ అయింది, చాలా మంది నష్టాలు కూడా అయ్యారు, ఉన్నది చెప్తాను. నేను కాదని నేను అంటలే, బట్ అది నాకు ఒక స్టెప్పింగ్ స్టోన్ అయింది క్రాంతి. ఐఎమ్ టెలింగ్ యూ ఓపెన్లీ, దే గేవ్ మీ వెరీ 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 గుడ్ ఎక్స్పీరియన్స్. అప్పుడు జనాలను నమ్ముడు జనరల్గా ఎందుకో నాకు బాగా బాధాకరం అయిపోయింది క్రాంతి. నమ్మలేకపోతున్నావు? అప్పటి నుంచి నమ్మలేకపోతున్నా, కానీ మళ్ళీ వచ్చిన తర్వాత మంచి చేస్తున్నప్పుడు జనాలు పోవడం స్టార్ట్ చేశారు కదా, మళ్ళీ ఒకసారి మళ్ళీ స్టార్ట్ అయిందని అనిపించింది. ఎందుకంటే పక్కనే వండుకుంటూ కూడా కొద్దిగా డీవియేషన్ వేరే రకంగా వెళ్ళిపోయింది. రైట్, ఓకే. సాయిరతన్ చేంజ్ అవ్వడానికి అంటే ఒక తాగుబోతుగా ఓపెన్గా మాట్లాడు. తాగుబోతాను నాకు, ఓకే తాగినా అంట, తాగుబోతాను మాత్రం అనకు. తాగుబోతే ఇంకా తాగుతున్నాడు అంటే సరే, తాగుబోతు కాదు, తాగుడు అలవాటు ఉండి, రైట్, ఇది ఓకే, చిల్లరగా తిరిగి చిల్లర ఫ్రెండ్స్ తోటి ఉండి
అసలు సొసైటీకి నేను ఎట్లా ఉపయోగపడతా, ఎట్లా యూజ్ అవుతా అన్న కాన్షియస్ లేకుండా ఉండే సాయిరతన్కి ఇప్పుడు చారిటీస్ చేస్తూ 10 మందికి 20 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ తన ఖర్చులు తాను చూసుకుంటూ ఎవరికైనా కష్టంలో ఉన్న వాళ్ళకు హెల్పింగ్ చేసేంత టర్న్ ఓవర్ ఏ పాయింట్ దగ్గర వచ్చింది? జనరల్గా అందరం ఒకరు నమ్ముకుంటాం, గాడ్ ఫాదర్ అది ఇది అని అంటారు. నాకు కూడా ఒకరు ఉన్నారు, కాదని నేను అంటలేను, కానీ అది నేను రివీల్ చేయ ఇప్పుడు. దానికి కూడా నాకు టైం కావాలి. నేను జనరల్ నీకు ఇచ్చేది ఫస్ట్ ఇంటర్వ్యూ, చాలాసార్లు వెళ్తారు, ఇంతవరకు చాలామంది అడిగి ఇయ్యలే నేను. ఇప్పుడే నేను జనరల్గా అన్నీ చెప్పుకోవాల్సిన అవసరం నాకు ఇంకా లేదు క్రాంతి. నాకు ఇంకా టైం కావాలి. జనరల్కి ఇంకా నేను జనాలకి ఇంకా చెప్పాలంటే నాకు ఇంకా టైం కావాలి. వాళ్ళు నన్ను ఆదరిస్తారా లేకపోతే ఏం చేస్తారా, టైం అనేది అందరికీ వాల్యుబుల్. దేనికన్నా మీరు పాలిటిక్స్ రావాలన్నా ఇంట్రెస్ట్ లేదు, జనాలు ఆదరిస్తే ఏమి ఆదరించకపోతే అంటే నేను చేసే సర్వీసు ఆదరించడానికి తప్పేమున్నది ఒక మాట. నేను చేసే సర్వీసు దాన్ని ఆదరించడానికి తప్పేమున్నది క్రాంతి. నేను మెడికల్ క్యాంపులు నడుపుతా, బ్లడ్ క్యాంపులు నడుపుతా, జనరల్గా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్లు చేస్తా. ఇవన్నీ చేయడానికి ఆదరించడం అవసరం లేదా? ఆదరింపు అనేది కావాలి. నాకు కూడా జనరల్ ఎంకరేజ్మెంట్ కావాలి కదా క్రాంతి. ఇఫ్ యూ ఎంకరేజ్ ఐ విల్ డూ డబుల్. ఇఫ్ యూ డోంట్ ఎంకరేజ్ ఐ విల్ సిట్ ఇన్ హోమ్ అండ్ సైలెంట్లీ అండ్ స్లీప్. అంటే ఎంకరేజ్మెంట్ కోసం చేస్తుండ్రా? నాకు ఎంకరేజ్మెంట్ అనేది కావాలి కదా జనాల నుంచి. ఐ విల్ ఎక్స్పెక్ట్ నో. ఇఫ్ దే జనరలీ ఎంకరేజ్, నాకు నువ్వు కావాలి, నాకు మీరు ఉండాలి, నేను మీతో ఉండాలి అని చెప్పి వాళ్ళ వర్డ్ ఆఫ్ మౌత్ నుంచి వస్తే ఐ విల్ డెఫినెట్లీ గివ్ మై 200%. సో అందుకని చెప్పేసి సో ఐ విల్ జస్ట్ హోల్డ్ యూ ఫర్ సమ్ డేస్ అండ్ ఐ విల్ రిలీవ్ హూ ఇస్ మై గాడ్ ఫాదర్, ఎందుకు నేను అట్లా చేంజ్ అయినా, నా ట్రాన్స్ఫార్మింగ్ ఎందుకు ఇట్లా అయింది ఫ్రమ్ దేర్ టు హియర్. ఐ నీడ్ సమ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్. ఫిలిం ఇండస్ట్రీలో పరిచయాలు ఉన్నాయా? కర్ణాటక ఫిలిం ఇండస్ట్రీలు ఉన్నాయి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంతగా లేవు క్రాంతి. హీరోయిన్స్ తోటి ఒకరిద్దరు తెలుసు, హీరోయిన్లు కాదు, హీరోలు తెలుసు. హీరోయిన్స్ తోటి లేదు అసలు నాకు జీరో. కర్ణాటక హీరోయిన్స్ బాగా పరిచయం. హీరోయిన్స్ అంటే నన్ను జనరల్గా ఇదేంటి ఆడియో లాంచ్లకు వీటికి పిలుస్తారు క్రాంతి. యాజ్ నేను సోషల్ వర్కర్ కాబట్టి, సోషల్ సర్వీస్ కాబట్టి చేస్తూ ఉంటా కాబట్టి, ఏదన్నా వాళ్ళ పార్టీ అదే జనరల్గా లాంచ్లు ఉంటాయి కదా, వీటికి నన్ను గెస్ట్గా పిలుస్తారు. ఎన్నిసార్లు పోయి ఉంటారు? ఒక 4-5 ప్రోగ్రాంలకు పోయినా. కోరా రీసెంట్గా ఒక కోరా ఫిలింకి పోయినా. పి మూర్తి అని చెప్పేసి కోరా ఫిలిం ప్రొడ్యూసరు, నాకు బాగా దగ్గర. సునామీ కిట్టి అని చెప్పి ఆయన హీరో కర్ణాటక. ఆ సినిమాకి నా ఫ్రెండ్స్ కాబట్టి వెళ్ళినా. నేను టౌన్ హాల్లో జరిగింది బెంగళూరులో, వెళ్ళినా నేను గెస్ట్కి వెళ్ళా. రైట్. బేసిక్గా నేను నా ఇంటర్వ్యూలో నేను 1 వర్డ్ ఆన్సర్ ఒకటి అడుగుతా. ఇప్పటి నుంచి మీ ఇంటర్వ్యూ నుంచి యాడ్ చేస్తా ఉన్నా. నేను కొన్ని అబ్రివేషన్స్ అడుగుదాం అనుకుంటున్నా. నాకు తెలిసినవి చెప్తా. తెలిసినవి కాదు, తెలవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. మీరు ఖచ్చితంగా చెప్పాలి. తప్పు చెప్పినా నేను ఇట్లే చేస్తాను ఇంటర్వ్యూలో, ముందే చెప్తాను. సరే ఓకే. తెలియకపోతే తెలియదని చెప్తా, తప్పైతే చెప్పను నేను. సరే అదైతే చెప్తున్నాను నేను నీకు. ఎమ్మెల్యే అబ్రివేషన్ ఏందన్నా? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఎమ్మెల్సీ? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఎంపీ? మెంబర్ ఆఫ్ పార్లమెంట్. పిఎం? ప్రైమ్ మినిస్టర్. సీఎం? చీఫ్ మినిస్టర్. నువ్వు ఇట్లాంటివి అడుగుతావు అని చెప్పి అంటే నేను అన్ని చెప్పేట్టున్నాను డైరెక్ట్. మన ప్రెసిడెంట్ ఎవరన్నా? ద్రౌపది ముర్ము. మన హోంశాఖ కేంద్రం? అమిత్ షా గారు ఇప్పటిదాకా, కానీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కాబట్టి యూ కెన్ టేక్ హిమ్ యాజ్ లైక్ జస్ట్ నార్మల్. ఐఏఎస్ ఫుల్ ఫామ్? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఐపీఎస్? ఇండియన్ పోలీస్ సర్వీస్. ఐఆర్ఎస్? ఇండియన్ రెవెన్యూ సర్వీస్. ఐఎఫ్ఎస్? 2 రకాలు ఉంటాయి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్. నాలెడ్జ్ ఉంది ఏదో. ఓకే రైట్. ఇప్పుడు 1 వర్డ్ ఆన్సర్ అడుగుతా. ప్రధానమంత్రి మోదీ. 1 వర్డ్ ఆన్సర్ ఓన్లీ ఫర్ మోడీ గారు. మీ మనసులో ఏమనుకుంటున్నారో వాళ్ళ గురించి చెప్పాలి. గుడ్ ఆర్ బ్యాడ్? మోడీ గారు మంచి విజనరీ పర్సన్. అమిత్ షా? పార్టీని హ్యాండిల్ చేయడం ఎలానో తెలుసు. బండి సంజయ్? అగ్రెసివ్ పర్సన్. కిషన్ రెడ్డి? డౌన్ టు ఎర్త్ అండ్ రూట్స్ టు ద బీజేపీ. కేసీఆర్? అరగెంట్. రేవంత్ రెడ్డి? అగ్రెసివ్ అండ్ గుడ్ లీడర్. కేటీఆర్? విజనరీ బట్ నీడ్ టు కోప్ అప్ లిటిల్ ఫర్ అదర్ పాలిటిక్స్. తన్నీరు హరీష్ రావు? మంచి వ్యక్తి. సీతక్క? ప్రజల వ్యక్తి. కల్వకుంట్ల కవిత? రీసెంట్గా లిక్కర్ స్కామ్ అయింది కదా, కానీ అది నిజమో కాదో తెలియదు, కానీ స్కామర్ అని చెప్పేసి జనరల్గా టాక్. కానీ నేను దానికి సమర్థిస్తలేను. అది ఒకవేళ తప్పైతే నా వర్డ్ బ్యాక్ తీసుకుంటా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి? మంచి మాటకారి. దుద్దిల్ల శ్రీధర్ బాబు? గుడ్ పర్సన్ విత్ అ గుడ్ హార్ట్. రఘునందన్ రావు? పార్టీలో మొన్నటిదాకా ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు ఏమున్నారో నాకు తెలియదు. ఎక్స్ ఎమ్మెల్యే అనుకోవచ్చు. రాహుల్ గాంధీ? ట్రయింగ్ టు బి పిఎం బట్ డోంట్ నో వాట్ హ్యాపెన్స్. కలార్కా ప్రభాకర్ భట్? మా గురూజీ. ఆయన అన్నిటికీ నేను దాసోహున్ని. వైఎస్ జగన్మోహన్ రెడ్డి? మళ్ళీ ఈసారి ట్రై చేస్తున్నారు సీఎం కావడానికి. జనాలు ఏం చేస్తారో తెలియదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్? ఆయన గురించి మాట్లాడే అంత స్థాయి నాది కాదు. ఆయన ఒక వేరే లెవెల్ కాదు, నెక్స్ట్ లెవెల్ టు ద పీపుల్. మాదిరాజు సాయిరతన్? ఒక మంచి సోషల్ వర్కర్, యంగ్ ఎంటర్ప్రెనర్ అండ్ డూయింగ్ గుడ్ థింగ్స్ టు ద సొసైటీ. నాకు తెలిసింది ఇది. జనాలు ఏమనుకుంటారో నాకు తెలియదు. క్రాంతి? జనాలతోటి నిజాలు చెప్పడానికి అబద్ధాలని కూడా నిజాలు చేస్తాడు అప్పుడప్పుడు, కానీ అబద్ధాలు బయటికి రావు. ఓకే, థ్యాంక్ యూ. జనరల్గా ఇంటర్వ్యూకు ముందల ఇంట్రడక్షన్ చెప్తా ఉంటా, కాకపోతే నాకున్నటువంటి సమాచారం మేరకు సాయిరతన్ని ఇంటర్వ్యూ చేసిన నేను. బట్
నా ఒపీనియన్ అయితే కొంచెం చేంజ్ అయింది. నిజంగా తక్కువ ఏజ్లో ఒక పెద్ద ఎంటర్ప్రీనర్గా ఎదిగినందుకు యూత్కి ఇన్స్పిరేషన్గా ఉంటూ మీరు ఎటువంటి కార్యక్రమాలు ఇట్లనే చేసుకుంటూ పోవాలని చెప్పేసి నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. భవిష్యత్తులో రాజకీయాలకైతే రాగాని బ్రదర్ ఖచ్చితంగా ఇట్లనే సేవ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నైస్ మీటింగ్ యూ. గుడ్ డే.